మన టాపిక్ వచ్చేసరికి ఏమో నెంబర్ సిస్టమ్. నెంబర్ సిస్టమ్ లో మనకి ఫస్ట్ 6 సబ్ టాపిక్స్ ఉంటాయని చెప్పాను. అందులో ఫస్ట్ సబ్ టాపిక్ ఏంటమ్మా, టైప్స్ ఆఫ్ నెంబర్స్, అంటే సంఖ్యలలో రకాలు. టైప్స్ ఆఫ్ నెంబర్స్ మీకు ఏం చెప్తున్నాను, 15 టైప్ ఆఫ్ నెంబర్స్ అమ్మా. ఈ నెంబర్స్ కూడా ఒక ఆర్డర్ ఉంటుందమ్మా. ఆర్డర్ వైజ్ ఈ నెంబర్స్ అనేవి మనం నేర్చుకోవాలి. అందులో ఆ ఆర్డర్ లో ఫస్ట్ వచ్చే నెంబర్ ఏంటమ్మా, న్యాచురల్ నెంబర్స్. న్యాచురల్ నెంబర్స్ అంటే సహజ సంఖ్యలు. న్యాచురల్ నెంబర్స్ అంటే ఏంటమ్మా, సహజ సంఖ్యలు. ముందు న్యాచురల్ నెంబర్స్ సహజ సంఖ్యల్ని దేంతో సూచిస్తారు అన్నది మనం తెలుసుకోవాలమ్మా. న్యాచురల్ నెంబర్స్ దేంతో సూచిస్తారమ్మా, క్యాపిటల్ ఎన్ తో సూచిస్తారమ్మా. ఇట్ ఈస్ డినోటెడ్ బై క్యాపిటల్ ఎన్ అమ్మా. న్యాచురల్ నెంబర్స్ కి డెఫినేషన్ ఏంటి అంటే అమ్మా, నేను డెఫినేషన్ అది చెప్తున్నప్పుడు మీరు నోట్స్ అనేది నోట్ చేసుకోవాలమ్మా. ఎందుకంటే ఇదంతా డిస్క్రిప్టివ్ పార్ట్. మీరు నోట్స్ రాసుకుంటే చాలా ఈజీగా గుర్తుంటాయి. అండ్ డెఫినేషన్స్ అనేవి ఎగ్జామ్ లో అడగడం కేవలం తెలుసుకోవడం గురించే. డెఫినేషన్ చూడడం, న్యాచురల్ నెంబర్స్ వచ్చేసరికి డెఫినేషన్ ఏంటంటే, న్యాచురల్ నెంబర్స్ సహజ సంఖ్యలు, లెక్కించబడే సంఖ్యలని సహజ సంఖ్యలు అంటారు. అంటే సింపుల్ గా కౌంటింగ్ నెంబర్స్ ఆర్ సెడ్ టు బి న్యాచురల్ నెంబర్స్ అమ్మా. కౌంటింగ్ నెంబర్స్, మనం కౌంటింగ్ ఎక్కడి నుంచి స్టార్ట్ చేస్తాం, 1 నుంచి స్టార్ట్ చేస్తాం. కౌంటింగ్ 1 నుంచి స్టార్ట్ చేస్తాం. అంటే దీనికి సెట్ ఎలా వస్తుంది అంటే n ఈజ్ ఈక్వల్స్ టు క్యాపిటల్ N ఈజ్ ఈక్వల్స్ టు కౌంటింగ్ నెంబర్స్ 1 నుంచి స్టార్ట్ అవుతాయి. 1 2 3 4 5 6 7 up to so on infinity up to so on infinity. న్యాచురల్ నెంబర్స్ అంటే ఏం చెప్తున్నామా, సహజ సంఖ్యలు అంటారు. దీన్ని క్యాపిటల్ N తో సూచిస్తారు. ఇట్ ఈస్ డినోటెడ్ బై క్యాపిటల్ N. అండ్ డెఫినేషన్ ఏం చెప్తున్నామా, కౌంటింగ్ నెంబర్స్ ఆర్ సెడ్ టు బి న్యాచురల్ నెంబర్స్. అంటే n ఈజ్ ఈక్వల్స్ టు సెట్ ఏం వస్తుందన్న 1 2 3 up to so on infinity. అంటే 1 తో స్టార్ట్ అవుతాయి అమ్మా నెంబర్స్. నెక్స్ట్ వచ్చేసరికి హోల్ నెంబర్స్ అమ్మా. ఏంటమ్మా, హోల్ నెంబర్స్. హోల్ నెంబర్స్ అంటే తెలుగులో పూర్ణాంకాలు అంటారమ్మా. హోల్ నెంబర్స్ అంటే పూర్ణాంకాలు అంటారు. అంటే దీన్ని దేంతో సూచిస్తారు, హోల్ నెంబర్స్ ఆర్ డినోటెడ్ బై క్యాపిటల్ W. హోల్ నెంబర్స్ ఆర్ డినోటెడ్ బై క్యాపిటల్ W అమ్మా. అండ్ దీనికి డెఫినేషన్ ఏంటి అంటే, ఆల్ న్యాచురల్ నంబర్స్ స్టార్టింగ్ విత్ 0 అమ్మా. అంటే సున్నాతో మొదలయ్యే సహజ సంఖ్యలని పూర్ణాంకాలు అంటారు. అంటే ఆల్ న్యాచురల్ నంబర్స్ స్టార్టింగ్ విత్ 0 ఆర్ ఇంక్లూడింగ్ 0. అంటే దీనికి సెట్ ఎలా వస్తుంది అంటే, న్యాచురల్ నెంబర్స్, ఆల్ న్యాచురల్ నెంబర్స్ అంటున్నారు. ఆల్ న్యాచురల్ నెంబర్స్ అంట 0 తో స్టార్ట్ అవ్వాలంట. అంటే 0 1 2 3 4 5 up to so on infinity అమ్మా. అంటే సున్నాతో మొదలయ్యే సహజ సంఖ్యలని ఏమంటారమ్మా, పూర్ణాంకాలు అంటారు. అంటే ఆల్ న్యాచురల్ నెంబర్స్ స్టార్టింగ్ విత్ 0 ఆర్ కాల్డ్ హోల్ నెంబర్స్ అమ్మా. ఇట్ ఈస్ డినోటెడ్ బై క్యాపిటల్ W. నెక్స్ట్ టైప్ ఆఫ్ నెంబర్స్ వచ్చేసరికి అమ్మా థర్డ్ టైప్ వచ్చేసరికి ఇంటీజర్స్. ఇంటీజర్స్ అంటే పూర్ణ సంఖ్యలు అని అర్థం అమ్మా. ఇంటీజర్స్ అంటే పూర్ణ సంఖ్యలు. ఇంటీజర్స్ ని దేంతో డినోట్ చేస్తారు అంటే క్యాపిటల్ Z అమ్మా. దేంతో డినోట్ చేస్తారు, క్యాపిటల్ Z తో డినోట్ చేస్తారు. అంటే సింపుల్ గా ఇంటీజర్స్ డెఫినేషన్ ఏంటంటే, ఆల్ నెగటివ్ నెంబర్స్ అండ్ పాజిటివ్ నెంబర్స్ ఇంక్లూడింగ్ 0. ఆల్ నెగటివ్ నెంబర్స్ అండ్ పాజిటివ్ నెంబర్స్ ఇంక్లూడింగ్ 0. అంటే అన్ని ధన సంఖ్యలు మరియు రుణ సంఖ్యలు సున్నాతో కలిగి ఉంటే వాటిని పూర్ణ సంఖ్యలు అంటారమ్మా. అంటే సింపుల్ గా Z ఈజ్ ఈక్వల్స్ టు ఏంటమ్మా, సెట్ ఆల్ నెగటివ్ నెంబర్స్ అంటున్నాడమ్మా. అంటే ఇన్ఫినిటీ నుంచి స్టార్ట్ అవుతాయి. నెగటివ్ నెంబర్స్, పాజిటివ్ నెంబర్స్ ఇంక్లూడింగ్ 0 ఉండాలంట. అంటే చూడమ్మా ఒకసారి, నెగటివ్ నెంబర్స్ ఉన్నాయి, పాజిటివ్ నెంబర్స్ ఉన్నాయి, ఇంక్లూడింగ్ 0. సెట్ ఎలా వస్తుందమ్మా, -3 -2 -1 0 1 2 3 up to so on infinity. ఇంటీజర్స్ అంటే ఏం చెప్తున్నామా, ఆల్ నెగటివ్ నెంబర్స్ అండ్ పాజిటివ్ నెంబర్స్ ఇంక్లూడింగ్ 0. ఇట్ ఈస్ డినోటెడ్ బై క్యాపిటల్ Z అమ్మా. నెక్స్ట్ వచ్చేసరికి ఫోర్త్ వన్, రేషనల్ నెంబర్స్. రేషనల్ నెంబర్స్ అమ్మా. రేషనల్ నెంబర్స్ వచ్చేసరికి, రేషనల్ నెంబర్స్ అంటే అకరణీయ సంఖ్యలు. రేషనల్ నెంబర్స్ అంటే ఏంటమ్మా, అకరణీయ సంఖ్యలు. వీటిని దేంతో డినోట్ చేస్తారు అంటే క్యాపిటల్ Q అమ్మా. దేంతో డినోట్ చేస్తారు రేషనల్ నెంబర్స్ ని, క్యాపిటల్ Q తో డినోట్ చేస్తారు. అంటే రేషనల్ నెంబర్స్ అంటే ఏంటి అంటే P/Q రూపంలో ఉండాలి. అంటే P/Q ఫామ్ లో ఉండాలమ్మా. సింపుల్ గా చూడమ్మా, P/Q ఫామ్ లో ఉండాలి. Q అనేది Q నాట్ ఈక్వల్స్ టు 0 అవ్వాలమ్మా. అంటే P/Q రూపంలో ఉండాలంట. ఈ కింద డినామినేటర్ అనేది 0కి ఈక్వల్ అవ్వకుండా ఉండాలి.
అంటే ఇట్ ఈస్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ p by q, q నాట్ ఈక్వల్స్ టు ద 0. అంటే ఎగ్జాంపుల్స్ చూద్దాం కావాల్సి వస్తే. ఎగ్జాంపుల్స్ అంటే ఇప్పుడు 3/2 ఉంది. 3/2 p by q ఫామ్ లో ఉందా అంటే బై రూపంలో ఉంది, అంటే ఇది రేషనల్ నెంబర్ అవుద్ది. అంటే నెక్స్ట్ 2/0 ఉంది. 2/0 రేషనల్ నెంబర్ అవుతుందా అవదామా? 2 బాగానే ఉంది, p by q రూపంలో ఉంది, కానీ q అనేది అంటే డినామినేటర్ లో 0 ఉంది కాబట్టి ఇది ఒక రేషనల్ నెంబర్ అవదామా? అండ్ నెక్స్ట్ 3 అనేది ఒక రేషనల్ నెంబర్ అవుద్దా అవదా? అమ్మా 3 అనేది p by q రూపంలోనే ఉందమ్మా, అంటే 3ని 3/1 అని రాసుకోవచ్చు కదమ్మా, అంటే p by q రూపంలో ఉంది, q నాట్ ఈక్వల్స్ టు 0 లో ఉంది. అంటే అకరణీయ సంఖ్యలో అంటే అర్థమైంది కదమ్మా, అంటే p by q రూపంలో ఉండాలి, q నాట్ ఈక్వల్స్ టు 0 q నాట్ ఈక్వల్స్ టు 0 అవ్వకూడదమ్మా, అది రేషనల్ నెంబర్స్ అంటే అకరణీయ సంఖ్యలు. అమ్మా నెక్స్ట్ వచ్చేసరికి రేషనల్ నెంబర్ లో చిన్న కాన్సెప్ట్ ఉందమ్మా. ఇప్పుడు రేషనల్ నెంబర్ అంటే ఏం చెప్తున్నాం అంటే, రేషనల్ నెంబర్ అంటే p by q ఫామ్ లో ఉండాలి, q నాట్ ఈక్వల్స్ టు 0 అని చెప్పుకున్నాం. ఏంటమ్మా రేషనల్ నెంబర్ అకరణీయ సంఖ్య అంటే ఏం చెప్పుకున్నాం? p by q రూపంలో ఉండాలి, q నాట్ ఈక్వల్స్ టు 0 అవ్వాలని చెప్పుకున్నాం. కానీ ఫ్రాక్షన్ కూడా p by q రూపంలో ఉండాలి, q నాట్ ఈక్వల్స్ టు 0 అవ్వాలి. ఫ్రాక్షన్ కూడా అదే అంటాం. మరి రేషనల్ నెంబర్ కి ఫ్రాక్షన్ కి డిఫరెన్స్ ఏంటమ్మా అంటే, చూడమ్మా రేషనల్ నెంబర్ కి p by q ఫామ్ నుండి q నాట్ ఈక్వల్స్ టు 0 అంటారు, ఫ్రాక్షన్ కూడా p by q ఫామ్ నుండి q నాట్ ఈక్వల్స్ టు 0 అంటారు. మరి రెండింటికి డిఫరెన్స్ ఏంటి అంటే, రేషనల్ నెంబర్స్ కి ఇంకో కండిషన్ ఉంటుందమ్మా. రేషనల్ నెంబర్ కి కండిషన్ ఏంటి అంటే pq అనేవి కంపల్సరీ ఇంటీజర్స్ అవ్వాలమ్మా. pq అనేవి ఖచ్చితంగా ఇంటీజర్స్ అవ్వాలి, అంటే pq అనేవి ఖచ్చితంగా ఇంటీజర్స్ అవ్వాలి. అదే ఫ్రాక్షన్స్ కి వచ్చేసరికి ఏ నంబర్ అయినా పర్లేదమ్మా. అంటే సపోజ్ ఇక్కడికి వచ్చేసరికి ఇప్పుడు -2/3 అంటే -2 అనేది ఒక ఇంటీజర్, 3 అనేది ఒక ఇంటీజర్, అంటే ఇదొక రేషనల్ నెంబర్ అని చెప్పొచ్చు. √3/2 √3 అనేది ఒక ఇంటీజర్ కాదమ్మా. √3 అనేది ఇంటీజర్ కాదు, అంటే ఈ కండిషన్ సాటిస్ఫై చేయట్లేదు. అంటే ఇది నార్మల్ అయితే p by q రూపంలో ఉంది, q నాట్ ఈక్వల్స్ టు 0 అయింది. కాకపోతే ఇక్కడ √3 అనేది ఇంటీజర్ కాదు. ఇంటీజర్ అంటే ఏం చెప్తున్నాం? ఆల్ పాజిటివ్ నెంబర్స్ నెగిటివ్ నెంబర్స్ అని మాత్రమే చెప్తున్నాం. కానీ √3కి ఏదైనా వాల్యూ ఉందా? దాన్ని ఇంటీజర్ అన్నామమ్మా. అంటే ఇదొక రేషనల్ నెంబర్ కాదమ్మా. అర్థమవుతుందా? కానీ ఇదొక √3/2 అనేది ఒక ఫ్రాక్షన్ అవుతుంది. కండిషన్ అనేది రేషనల్ నెంబర్ కి మాత్రమే ఉంది, ఫ్రాక్షన్ కి అనేది కండిషన్ లేదు. అంటే సింపుల్ గా అన్ని రేషనల్ నెంబర్స్ ఫ్రాక్షన్స్ అవుతాయి, అన్ని రేషనల్ నెంబర్స్ ఫ్రాక్షన్స్ అవుతాయి, కానీ అన్ని ఫ్రాక్షన్స్ రేషనల్ నెంబర్స్ అవ్వము. ఎందుకంటే కండిషన్ అనేది రేషనల్ నెంబర్స్ ఉంది. అంటే అన్ని అకరణీయ సంఖ్యలు భిన్నాలు అవుతాయి, కానీ అన్ని భిన్నాలు అకరణీయ సంఖ్యలు అవ్వమా. ఇది మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ అమ్మా, గుర్తుపెట్టుకోండి. కాన్సెప్ట్ వచ్చేసరికి ఇర్రేషనల్ నెంబర్స్ అమ్మా. ఇర్రేషనల్ నెంబర్స్ అంటే కరణీయ సంఖ్యలు. ఇర్రేషనల్ నెంబర్స్ అంటే కరణీయ సంఖ్యలు. ఇర్రేషనల్ నెంబర్స్ వచ్చేసరికి దీన్ని దేంతో డినోట్ చేస్తారు అంటే q' అమ్మా. దీన్ని q' తో డినోట్ చేస్తారు. కరణీయ సంఖ్యని q' తో డినోట్ చేస్తారమ్మా. అంటే సింపుల్ గా ఇర్రేషనల్ నెంబర్స్ అంటే ఏంటంటే రేషనల్ నెంబర్స్ కి క్వైట్ ఆపోజిట్ అమ్మా. అంటే రేషనల్ నెంబర్స్ అంటే p by q ఫామ్ లో రాయాలి, అంటే ఇది p by q ఫామ్ లో రాయలేనివి. అంటే p by q ఫామ్ లో రాయలేనివి అంటే సింపుల్ గా రూట్ వాల్యూస్ అమ్మా. రూట్ కొన్ని వాల్యూస్ ఇప్పుడు √2, √3, √7, √11 వీటికి వాల్యూస్ ఏమైనా చెప్పగలమా? √4 అవదమ్మా. √4 వాల్యూ 2 అంటే మళ్ళీ రేషనల్ నెంబర్ అవుతామా. అంటే √3, √2, √7, √11 అంటే పర్ఫెక్ట్ స్క్వేర్స్ కాకుండా మిగిలిన ఏ నెంబర్స్ అయినా రూట్లలో ఉంటే అది ఖచ్చితంగా p by q రూపంలో రాయలేము, కాబట్టి అది ఇర్రేషనల్ నెంబర్స్ అవుతాయమ్మా. అంటే సింపుల్ గా ఏం చెప్తున్నాను, కరణీయ సంఖ్య అంటే p by q రూపంలో రాయలేనివి కరణీయ సంఖ్యలు అవుతాయమ్మా. ఎగ్జాంపుల్స్ వచ్చేసరికి √3, √2, √7, √11 అప్ టు సో ఆన్ ఏవైనా ఎక్సెట్రా మీరు రాసుకోవచ్చు. దీన్ని దేంతో సూచిస్తారు అంటే q' తో సూచిస్తారమ్మా. నెక్స్ట్ వచ్చేసరికి సిక్స్త్ కాన్సెప్ట్, రియల్ నెంబర్స్ అమ్మా. రియల్ నంబర్స్ అంటే వాస్తవ సంఖ్యలు. రియల్ నంబర్స్ అంటే ఏంటమ్మా? వాస్తవ సంఖ్యలు. దీన్ని దేంతో సూచిస్తారు అంటే సింపుల్ గా q యూనియన్ q' అమ్మా. q యూనియన్ q' అమ్మా. మీకు డెఫినేషన్ ఇక్కడ దీన్ని డినోట్ చేసాను చూసారా, దీంట్లో ఉంది. q అంటే ఏంటమ్మా? రేషనల్ నంబర్స్.
క్యూ డాష్ అంటే ఇర్రాషనల్ నంబర్స్, యూనియన్ అంటే కలిపి, అంటే అన్ని రేషనల్ నంబర్స్ ఇర్రాషనల్ నంబర్స్ కలిపి రియల్ నంబర్స్ అంటారమ్మా. అంటే అన్ని కరణీయ మరియు అకరణీయ సంఖ్యలను కలిపి ఏమంటారమ్మా, వాస్తవ సంఖ్యలు అంటారు. అంటే ఇక్కడ ఏమైనా రాయొచ్చమ్మా, 2 రాయొచ్చు, 2 + √3 రాయొచ్చు, 2 - √3 రాయొచ్చు, √3 + 1 రాయొచ్చు. అంటే కాంబినేషన్ లో ఉండొచ్చు ఉండకపోవచ్చు, ఏదైనా అన్ని సంఖ్యలు అంటే రేషనల్ నంబర్స్ ఇర్రాషనల్ నంబర్స్ కలిపి ఏమంటారమ్మా, వాస్తవ సంఖ్యలు అంటారు. అమ్మ ఇక్కడ చిన్న పాయింట్ జాగ్రత్త చూడండి, మీకు ఇప్పుడు వరకు 6 టైప్ ఆఫ్ నెంబర్స్ చెప్పాను. 6 టైప్ ఆఫ్ నెంబర్స్ చూడండి అమ్మా. న్యాచురల్ నెంబర్స్ వచ్చేసరికి న్యాచురల్ నెంబర్స్ అన్ని ఎందులో ఉన్నాయి, హోల్ నెంబర్స్ లో ఉన్నాయమ్మా. అంటే చూడండి హోల్ నెంబర్స్ 0 నుంచి స్టార్ట్ అయ్యాయి కదా, ఒక్కసారి గమనించండి, మీరు రాసిన నోట్స్ లో చూడండి, న్యాచురల్ నెంబర్స్ అన్ని హోల్ నెంబర్స్ లో ఉంటాయి. హోల్ నెంబర్స్ అన్ని ఎందులో ఉన్నాయి, ఇంటీజర్స్ లో ఉన్నాయి. ఇప్పుడు రేషనల్ నెంబర్స్ లోని అన్ని నెంబర్స్ ఉన్నాయి, న్యాచురల్ నెంబర్స్ ఉన్నాయి అండ్ హోల్ నెంబర్స్ ఉన్నాయి అండ్ ఇంటీజర్స్ ఉన్నాయి. అండ్ ఇర్రాషనల్ నెంబర్స్ లోకి వచ్చేసరికి రూట్ వాల్యూస్ ఉన్నాయి. అవి ఇవి అన్ని కలిపితే ఏ నెంబర్స్ అయినా అంటే న్యాచురల్ నెంబర్స్ ఇర్రాషనల్ నెంబర్స్ హోల్ నెంబర్స్ ఇంటీజర్స్ అన్ని నెంబర్స్ కలిపి ఎందులో ఉంటాయమ్మా, రియల్ నెంబర్స్ లో ఉంటాయి, వాస్తవ సంఖ్యలు. అంటే సింపుల్ గా రేషనల్ నెంబర్స్ ఇర్రాషనల్ నెంబర్స్ అంటే అన్ని నెంబర్స్ వచ్చేస్తాయి అమ్మా, హోల్ నెంబర్స్ వస్తాయి, న్యాచురల్ నెంబర్స్ వస్తాయి, ఇంటీజర్స్ వచ్చేస్తాయి. అంటే సింపుల్ గా వాస్తవ సంఖ్యలు అంటే క్యూ యూనియన్ క్యూ డాష్ అని చెప్పొచ్చు అమ్మా. నెక్స్ట్ ఈవెన్ నెంబర్స్ అమ్మా. ఈవెన్ నెంబర్స్ అంటే సరి సంఖ్యలు. సరి సంఖ్యలు అంటే ఏంటమ్మా, all natural numbers which are exactly divisible by 2, all natural numbers which are exactly divisible by 2 are called ఏంటమ్మా, ఈవెన్ నెంబర్స్. అంటే సహజ సంఖ్యలలో రెండు యొక్క ఖచ్చితమైన గుణిజాలను ఏమంటారమ్మా, సరి సంఖ్యలు అంటారు. అంటే ఆల్ న్యాచురల్ నెంబర్స్ విచ్ ఆర్ ఎగ్జాక్ట్లీ డివిజిబుల్ బై 2. అంటే ఈవెన్ నెంబర్స్ కి సెట్ ఏమొస్తుందమ్మా, సెట్ 2 4 6 8 10 12 up to so on infinity. అంటే ఆల్ న్యాచురల్ నెంబర్స్ ఎగ్జాక్ట్లీ డివిజిబుల్ బై 2 అమ్మా. అంటే 2 యొక్క మల్టిపుల్స్ కదమ్మా, సింపుల్ గా 2 యొక్క మల్టిపుల్స్ ఆల్ న్యాచురల్ నెంబర్స్ విచ్ ఆర్ ఎగ్జాక్ట్లీ డివిజిబుల్ బై 2 అని చెప్పొచ్చు. అండ్ నెక్స్ట్ ఈ మధ్య జనరల్ ఫార్మ్ ఆఫ్ ఈవెన్ నెంబర్స్ అని అడుగుతున్నాడు అమ్మా. జనరల్ ఫార్మ్ ఆఫ్ ఈవెన్ నెంబర్స్ అని అడుగుతున్నాడు. అంటే సింపుల్ గా ఆప్షన్ ఏ 2n ఇస్తాడు, ఆప్షన్ బి 2n - 1 ఇస్తాడు, ఆప్షన్ సి 2n + 1 ఇస్తాడు, ఆప్షన్ డి నన్ ఇస్తాడమ్మా. జనరల్ ఫార్మ్ ఆఫ్ ఈవెన్ నెంబర్స్ అంటే సరి సంఖ్యల యొక్క సాధారణ రూపము ఏంటి అని అడుగుతారమ్మా. ఆప్షన్ ఏ 2n, ఆప్షన్ బి 2n - 1, ఆప్షన్ సి 2n + 1, ఆప్షన్ డి నన్ అమ్మా. అంటే జాగ్రత్తగా చూడండి, ఫస్ట్ ఆప్షన్ ఇస్ ద ఆన్సర్ అమ్మా. ఫస్ట్ ఆప్షన్ అంటే జనరల్ ఫార్మ్ ఏంటమ్మా, ఈజ్ ఈక్వల్స్ టు 2n అమ్మా, సాధారణ రూపం. ఇక్కడ n అంటే న్యాచురల్ నెంబర్స్ అమ్మా. n అంటే ఏంటమ్మా, న్యాచురల్ నెంబర్స్. అంటే 2 ఇంటూ న్యాచురల్ నెంబర్స్ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతాయి, 1 నుంచి స్టార్ట్ అవుతాయి. అంటే 2 × 1 ఎంతమ్మా, 2. నెక్స్ట్ సెకండ్ న్యాచురల్ నెంబర్ ఏంటమ్మా, 2 2 2s 4. నెక్స్ట్ న్యాచురల్ నెంబర్ అంటే 2 3s 6. నెక్స్ట్ న్యాచురల్ నెంబర్ 2 4s 8. అదే 2n - 1 తీసుకున్నాం అనుకోండి, సపోజ్ 2n - 1 తీసుకున్నాం అనుకోండి, సపోజ్ 2 × n - 1 అంటే 2 ఇంటూ ఫస్ట్ న్యాచురల్ నెంబర్ ఏంటమ్మా, 1 సబ్స్టిట్యూట్ చేశాను. 2 × 1 1, 2 × 1 2, 2 - 1 ఎంతమ్మా, 1. 1 ఏ నెంబర్ అమ్మా, ఆడ్ నెంబర్. ఈవెన్ నెంబర్ అవుతుందా, అవ్వట్లేదు. అంటే ఇక్కడ చూడండి లైన్ గా మనకి ఈవెన్ నెంబర్స్ వస్తున్నాయి. అంటే జనరల్ ఫార్మ్ ఆఫ్ ఈవెన్ నెంబర్స్ ఏమంటామమ్మా, 2n అంటామమ్మా. నెక్స్ట్ వచ్చేసరికి అమ్మా ఆడ్ నెంబర్స్. ఆడ్ నెంబర్స్ అంటే బేసి సంఖ్యలు. బేసి సంఖ్యలకు వచ్చేసరికి ఆడ్ నెంబర్స్ అంటే ఏం చెప్తామమ్మా, ఇందాక ఈవెన్ నెంబర్స్ కి ఏం చెప్పాం, ఆల్ న్యాచురల్ నెంబర్స్ విచ్ ఆర్ ఎగ్జాక్ట్లీ డివిజిబుల్ బై 2. ఇక్కడ ఆడ్ నెంబర్స్ కి వచ్చేసరికి విచ్ ఆర్ ఎగ్జాక్ట్లీ నాట్ డివిజిబుల్ బై 2 అమ్మా. ఆల్ న్యాచురల్ నెంబర్స్ విచ్ ఆర్ ఎగ్జాక్ట్లీ నాట్ డివిజిబుల్ బై 2. ఇప్పుడు నేను చెప్పే ప్రతి పాయింట్ ని మీరు నోట్స్ లో రాసుకోవాలమ్మా. మీరు డెఫినేషన్స్ ఇక్కడ రాయడానికి టైం సరిపోదు, మీరు నోట్స్ లో రాసుకుంటే మీకు ఈజీగా ఉంటుంది. నోట్స్ అనేది ప్రిపేర్ చేసుకోండి. ఆడ్ నెంబర్స్ వచ్చేసరికి డెఫినేషన్ ఏమంటున్నానమ్మా, ఆల్ న్యాచురల్ నెంబర్స్ విచ్ ఆర్ ఎగ్జాక్ట్లీ నాట్ ఎగ్జాక్ట్లీ డివిజిబుల్ బై 2. అంటే 2తో భాగించబడలేని అన్ని సహజ సంఖ్యలని ఏమంటామమ్మా, బేసి సంఖ్యలు అంటాము. అంటే బేసి సంఖ్యలు అంటే O ఈజ్ ఈక్వల్స్ టు సెట్ ఏమొస్తుందమ్మా, 1 3 5 7 9 11 13 up to so on infinity అమ్మా. O ఈజ్ ఈక్వల్స్ టు 1 3 5 7 9. ఇవి చూడండి అమ్మా, 2తో భాగించబడతాయా, భాగించబడలేని సంఖ్యలని బేసి సంఖ్యలు అంటారు. సేమ్ ఇందాకలాగే
జనరల్ ఫార్మ్ ఆఫ్ ఆడ్ నంబర్స్ ఏంటి అని అడుగుతాడు. సేమ్ ఆప్షన్స్ ఇస్తానమ్మా. జనరల్ ఫార్మ్ ఆఫ్ ఆడ్ నంబర్స్ అంటే సాధారణ బేసి సంఖ్యల యొక్క సాధారణ రూపము ఏంటి అని అడిగితే ఆన్సర్ 2n-1 అమ్మా. 2n-1 చూడమ్మా. 2n-1 అంటే ఫస్ట్ నేచురల్ నెంబర్ సబ్స్టిట్యూట్ చేయండి. 2 1s are 2, 2 - 1 1. సెకండ్ నేచురల్ నెంబర్ 2 2s are 4 -1 ఎంతమ్మా 3, 2 3s are 6 -1 ఎంతమ్మా 5. నెక్స్ట్ 2 4s are 8 -1 ఎంతమ్మా 7. చూసారా 1 3 5 7 ఆడ్ నెంబర్స్ వస్తున్నాయి. అంటే జనరల్ ఫార్మ్ ఏంటమ్మా 2n-1. మీకు ఒక డౌట్ రావచ్చు, సార్ 2n+1 కూడా అవుతుంది కదా, 2n+1 కూడా సాటిస్ఫై చేద్దామా. చూడండి 2n+1 చూసినట్లయితే n ప్లేస్ లో లీస్ట్ నేచురల్ నెంబర్ ఏంటమ్మా 1. 2 1s are 2 +1 ఎంతమ్మా 3. నెక్స్ట్ చూద్దాం 2 2s are 4 +1 ఎంతమ్మా 5. చూసారా మనకి లీస్ట్ నేచురల్ నెంబర్ ఇస్తే ఫస్ట్ నెంబర్ ఏమొచ్చిందమ్మా 3. అంటే 1 సాటిస్ఫై అవుతుందా ఈ ఫార్ములాకి? 1 సాటిస్ఫై అవ్వట్లేదు. అంటే జనరల్ ఫామ్ ఇది అవ్వకపోవడానికి కారణం మీకు అర్థమవుతుంది కదమ్మా. అంటే జనరల్ ఫార్మ్ ఆఫ్ ఆడ్ నెంబర్స్ ఏంటమ్మా 2n-1 వస్తుందమ్మా. నెక్స్ట్ కాన్సెప్ట్ వచ్చేసరికమ్మా ప్రైమ్ నెంబర్స్. ప్రైమ్ నెంబర్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్ అమ్మా. చూడండి ఒకసారి. ప్రైమ్ నెంబర్ అంటే జనరల్ గా అందరూ ప్రైమ్ నెంబర్స్ అంటే 1 and itself అంటారు. 1 and itself అనేది తప్పమ్మా. అలా చెప్పకూడదు. అంటే అది కూడా రైటే, కానీ పర్ఫెక్ట్ డెఫినేషన్ ఏం చెప్పాలి అంటే ఏ నంబర్ హ్యావింగ్ ఓన్లీ 2 ఫ్యాక్టర్స్, ఏ నంబర్ హ్యావింగ్ ఓన్లీ 2 ఫ్యాక్టర్స్ అని చెప్తే దాన్ని ప్రైమ్ నెంబర్ అంటారమ్మా. ఎగ్జాంపుల్ చూద్దాం. ఏ నంబర్ హ్యావింగ్ ఓన్లీ 2 ఫ్యాక్టర్స్ అమ్మా. డెఫినేషన్ రాసుకోండి. అంటే ఇప్పుడు సపోజ్ నేను 4 అనే నెంబర్ తీసుకున్నాను. 4 అనే నెంబర్ తీసుకుంటే చూడండి దీనికి ఫ్యాక్టర్ అంటే 4 అనేది ఏ టేబుల్లో పోతుంది. ఇప్పుడు ఈ నెంబర్ ఏ అయితే టేబుల్లో పోతుందో అవి ఆ నెంబర్ యొక్క ఫ్యాక్టర్స్ అమ్మా. 4 ఏ టేబుల్లో పోతుంది అంటే 1 టేబుల్లో పోతుంది, 2 టేబుల్లో పోతుంది, 4 టేబుల్లో పోతుంది అమ్మా. ఫ్యాక్టర్ అంటే కారణాంకాలు. ఏదైనా ఒక సంఖ్యకి 2 కారణాంకాలు మాత్రమే ఉంటే దానిని ప్రధాన సంఖ్య అంటారు. చూడమ్మా ఇప్పుడు 4కి ఎన్ని కారణాంకాలు ఉన్నాయి? 3 కారణాంకాలు ఉన్నాయి. నేనేం చెప్తున్నాను, ఏదైనా ఒక సంఖ్యకి 2 కారణాంకాలు మాత్రమే ఉండాలి అని చెప్తున్నాను. ఇప్పుడు 1 ఉంది అంటే ఇది కాదమ్మా. నెక్స్ట్ 1 తీసుకున్నాం. 1కి ఎన్ని కారణాంకాలు ఉంటాయి? 1 టేబుల్లోనే పోతుందమ్మా. 1 అనేది ప్రైమ్ నెంబర్ అవుతుందా? చాలా మంది అనుకుంటారు 1 అనేది ప్రైమ్ నెంబర్ అని, కానీ 1 అనేది ప్రైమ్ నెంబర్ కాదు. ఎందుకు అంటే ఎగ్జాక్ట్ గా 2 ఉండాలని చెప్తున్నాను. దీనికి ఎన్ని ఉన్నాయి? 1 ఉంది. అంటే 1 కూడా ప్రైమ్ నెంబర్ కాదమ్మా. ఇప్పుడు సపోజ్ 2 ఉంది. ఎగ్జాంపుల్ ఎంతమ్మా 2. 2కి ఎన్ని ఫ్యాక్టర్స్ ఉన్నాయి? 1 ఉంది, 1 టేబుల్లో పోతుంది, 2 టేబుల్లో పోతుంది. ఎగ్జాక్ట్ గా 2 టేబుల్స్ లోనే పోతుంది కాబట్టి దీన్ని ఏమంటామమ్మా ఎగ్జాక్ట్ గా ఓన్లీ 2 ఫ్యాక్టర్స్ ఉన్నాయి. సపోజ్ 3 ఉంది. 3కి 1 3 అంటే 1 టేబుల్లో పోతుంది, 3 టేబుల్లో పోతుంది. ఓన్లీ 2 ఫ్యాక్టర్స్ మాత్రమే ఉన్నాయి కాబట్టి ఇది ప్రైమ్ నెంబర్ అవుతుంది. నెక్స్ట్ వచ్చేసరికి 5 చూద్దాం. 1 టేబుల్లో పోతుంది, 5 టేబుల్లో పోతుంది. ఓన్లీ 2 ఫ్యాక్టర్స్ ఉన్నాయి. ఇది కూడా అవుతుంది. 6 ఉంది. 6 1 టేబుల్లో పోతుంది, 2 టేబుల్లో పోతుంది, 3 టేబుల్లో పోతుంది, 6 టేబుల్లో పోతుంది. ఎన్ని ఫ్యాక్టర్స్ ఉన్నాయమ్మా? 4 ఫ్యాక్టర్స్ ఉన్నాయి. అంటే ఇది ప్రైమ్ నెంబర్ కాదు. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసరికి మీకు డెఫినేషన్ ఏం చెప్తున్నానమ్మా, ఏదైనా ఒక సంఖ్యకి 2 కారణాంకాలు మాత్రమే ఉంటే దానిని ప్రధాన సంఖ్య అంటాము. ఈ నంబర్ హ్యావింగ్ ఓన్లీ 2 ఫ్యాక్టర్స్. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఇప్పుడు ఎగ్జాంపుల్ అడుగుతున్నానమ్మా. నార్మల్గా ఇంతకుముందు అడిగేవాడు 1 నుంచి 100కి ఎన్ని ప్రధాన సంఖ్యలు ఉంటాయి అంటే 25 అని ప్రతి ఒక్కరు చెప్తున్నారమ్మా. 25 ఎగ్జాక్ట్ గా 25 ఉంటాయి. ఆ 25 అనేవి ఏంటి అనేది మనకి కంపల్సరీ గుర్తుండాలి. ఆ 25 ఇప్పుడు ఏమడుగుతున్నాడంటే 40 నుంచి 60 నెంబర్స్ మధ్యలో గల ప్రధాన సంఖ్యలు మొత్తం ఎంత అని అడుగుతున్నాడు. మొత్తం ఇప్పుడు ఆ నెంబర్స్ ఎంతో తెలిస్తే మనం మొత్తం క్యాలిక్యులేట్ చేయొచ్చు. ఆ నెంబర్స్ ఏంటో మనకు తెలియకుండా ఎలా క్యాలిక్యులేట్ చేస్తాం? ఇప్పుడు ఆ నెంబర్స్ అనేవి 1 to 100 ప్రైమ్ నెంబర్స్ అనేవి ఎలా గుర్తుంచుకోవాలి అనేది మనం ఒక చిన్న షార్ట్ కట్ చూద్దాం అమ్మా. ఇప్పుడు మనం ప్రైమ్ నెంబర్స్ 1 to 100 లో ఉన్న ప్రైమ్ నెంబర్స్ ని మనం ఎలా గుర్తుంచుకోవాలి అనేది చిన్న షార్ట్ కట్ వెర్షన్ చూద్దాం. ఇప్పుడు మీరు ఏం గుర్తు పెట్టుకోవచ్చు లేదమ్మా. చూడండి ఒకసారి. ఒక సిరీస్ అనేది 4 నెంబర్ సిరీస్ అనేది ఈజీగా గుర్తుపెట్టుకోండి. 1, 3, 7, 9 అనే సిరీస్ 4 నెంబర్స్ మనం గుర్తుంచుకోగలిగితే ప్రైమ్ నెంబర్స్ అన్ని మనం ఈజీగా క్రాక్ చేయొచ్చు. అంటే 1, 3, 7, 9 ఈ సిరీస్ అనేది గుర్తుపెట్టుకున్నామా. 1, 3, 7, 9 ఇది ఒక సిరీస్. ఈ సిరీస్ లో 3, 9 అనేది ఒక పేరు. 3, 9 అనేది ఒక పేరు. నెక్స్ట్ 1, 7 అనేది సెకండ్ పేరు అమ్మా. 1, 7 అనేది సెకండ్ పేరు. చూడండమ్మా, ఫస్ట్ ఒక సిరీస్ ఏంటమ్మా 1, 3, 7, 9. సెకండ్ ఇంకోటి ఏం చెప్తున్నాను, 2 పేర్స్ కింద డివైడ్ అవుతున్నాయి.
39 అనేది ఒక పేరు, అందులోనే 17 అనేది సెకండ్ పేరు. మీరు బాగా గుర్తుంచుకోండి, ఫస్ట్ సిరీస్ వస్తుంది, నెక్స్ట్ ఫస్ట్ పేరు వస్తుంది, నెక్స్ట్ సెకండ్ పేరు వస్తుంది. ఈ మూడు ఉపయోగించుకొని మనం ప్రైమ్ నెంబర్స్ ని ఎలా గుర్తుపెట్టుకోవాలన్నది చూద్దాం. అప్పుడు సింగిల్ డిజిట్ ప్రైమ్ నెంబర్స్ మీకు ఏంటో తెలుసు కదమ్మా, అందరికీ తెలుసు. సింగిల్ డిజిట్ ప్రైమ్ నెంబర్స్ వచ్చేసరికి చూడమ్మా, సింగిల్ డిజిట్ ప్రైమ్ నెంబర్స్ రాస్తున్నాను నీట్ గా. 2, 3, 5, 7. 2, 3, 5, 7 ఇవి అందరికీ తెలుసమ్మా. 2, 3, 5, 7 ఇవి ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. ఇప్పటి నుంచి మన సిరీస్ అనేది స్టార్ట్ అవుతామా. సిరీస్ చూడండి ఎలా స్టార్ట్ అవుతుందో. 11, 13, 17, 19 సిరీస్ అన్నారు. ఎక్కడ స్టార్ట్ అయింది అంటే మీరు చివరి నెంబర్స్ చూడమ్మా. 1, 3, 7, 9 చూసారా. 1, 3, 7, 9 మన సిరీస్ అనేది వచ్చిందమ్మా. ఎప్పుడైతే ఒక సిరీస్ వచ్చిందో నెక్స్ట్ వెంటనే ఒక పేరు వస్తుందమ్మా. అంటే పేరు ఏంటమ్మా. 23, 29, 3, 9 పేరు వచ్చింది చూసారా. 3, 9 ఫస్ట్ పేరు ఏంటంటే సెకండ్ పేరు ఏం వస్తుందమ్మా. 31, 37 చూసారమ్మా. 1, 3, 7, 9, 3, 9, 1, 7 సిరీస్ వచ్చింది. ఫస్ట్ పేరు వచ్చింది, సెకండ్ పేరు వచ్చింది. మళ్ళీ ఆర్డర్ అయిపోయింది కదమ్మా. మళ్ళీ సిరీస్ వస్తుంది. మళ్ళీ సిరీస్ ఏంటమ్మా. 41, 43, 47, 49 అమ్మా. 41, 43, 47, 49 చూడమ్మా. మళ్ళీ సిరీస్ వచ్చింది. 1, 3, 7, 9 సార్ ప్రైమ్ నెంబర్ 49 అనేది ప్రైమ్ నెంబర్ కాదు కదా. నాకు తెలుసమ్మా, జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. లాస్ట్ లో డిలీట్ చేద్దాం. 1, 3, 7, 9 సిరీస్ వచ్చింది. అగైన్ మళ్ళీ ఏమొస్తుందమ్మా ఈసారి. పేరు వస్తుంది. ఏ పేరు వస్తుంది. 53, 59, 39 అనే పేరు వచ్చింది. నెక్స్ట్ 17 పేరు వస్తుంది. అంటే 61, 67 మళ్ళీ సిరీస్ వచ్చింది. 2 పేర్స్ వస్తాయి. మళ్ళీ ఏమొస్తాయమ్మా. ఒక సిరీస్ వస్తుంది. అంటే 71, 73, 77, 79 చూసారా. 1, 3, 7, 9 1, 3, 7, 9 ఒక సిరీస్ వచ్చింది. మళ్ళీ ఏమొస్తుందమ్మా. పేరు వస్తుంది. ఏ పేరమ్మా. ఫస్ట్ పేరు 83, 89, 39 పేరు వస్తుంది. నెక్స్ట్ 91, 97, 91, 97 చూడండి ఒకసారి. మనం ఈ ఆర్డర్ అంతా ఈ టేబుల్ ఎలా వేసామా, వాటిని ఉపయోగించి వేసామా. 1, 3, 7, 9 అనేది ఒక సిరీస్ గుర్తుపెట్టుకోమన్నాను. అందులో ఫస్ట్ పేరు వచ్చేసరికి 39, సెకండ్ పేరు వచ్చేసరికి 17 అంటే సింగిల్ డిజిట్ ప్రైమ్ నెంబర్స్ అందరికీ తెలుసు. 2, 3, 5, 7 ఇది నార్మల్ గా వేస్తాం. ఇక్కడ నుంచి మన సిరీస్ అనేది స్టార్ట్ అవుద్ది. 1, 3, 7, 9 3, 9, 1, 7 1, 3, 7, 9 3, 9, 1, 7 1, 3, 7, 9 3, 9, 1, 7 ఏం చేసామా. సింపుల్ గా ఒక సిరీస్ వేసాం. ఫస్ట్ పేరు వేసాం, సెకండ్ పేరు వేసాం, మళ్ళీ ఒక సిరీస్ వేసాం, ఫస్ట్ పేరు వేసాం, సెకండ్ పేరు వేసాం. ఇప్పుడు 1 నుంచి 100కి మొత్తం మనకి ప్రైమ్ నెంబర్స్ ఎన్ని అంటే మనం ఎన్ని చెప్పుకున్నాం. 25 ప్రైమ్ నెంబర్స్ అని చెప్పుకున్నాం అమ్మా. కానీ ఎన్ని ఉన్నాయో కౌంట్ చేద్దాం. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20, 21, 22, 23, 24, 25, 26, 27, 28 అమ్మా. మొత్తం ఎన్ని ఎక్సెస్ ఉన్నాయమ్మా ఈ టేబుల్లో. 3 ఎక్సెస్ ఉన్నాయమ్మా. ఆ 3 ఏంటి అంటే సింపుల్ గా మనం గుర్తుపెట్టుకోవచ్చు. 49 7 7s 49 అమ్మా. 49 అనేది ప్రైమ్ నెంబర్ కాదు. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి 77 ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. 77 అనేది కూడా మనం ప్రైమ్ నెంబర్ కాదు అని ఈజీగా చెప్పేసాము. మనం కన్ఫ్యూజ్ అయ్యేది 91, 97 నార్మల్ గా అందరూ 91 ప్రైమ్ నెంబర్ అనుకుంటారు. 97 3 టేబుల్ లో పోతుంది అనుకుంటారు. కానీ 91 7 13s 91 అమ్మా. 7 13s 91 అంటే ఇది కూడా ప్రైమ్ నెంబర్ కాదమ్మా. సింపుల్ గా ఎన్ని ప్రైమ్ నెంబర్స్ ఇస్తామా. 49 ప్రైమ్ నెంబర్ కాదు, 77 ప్రైమ్ నెంబర్ కాదు, 91 ప్రైమ్ నెంబర్ కాదు. మొత్తం ఎన్ని ప్రైమ్ నెంబర్స్ వచ్చాయి. 28 లో 3 తీస్తాం అంటే 25. మన దగ్గర 25 ప్రైమ్ నెంబర్స్ ఉన్నాయి. అంటే సింపుల్ గా నేను చెప్పినాను చూడండి. సిరీస్ 1, 3, 7, 9 అనే సిరీస్ లో 3, 9 అనేది ఫస్ట్ పేరు, 1, 7 అనేది సెకండ్ పేరు కింద గుర్తు పెట్టుకోమన్నాను. అంటే ప్రైమ్ నెంబర్స్ వచ్చేసరికి సింగిల్ డిజిట్ ప్రైమ్ నెంబర్స్ మనకు తెలుసు. 2, 3, 5, 7 ఆ సింగిల్ డిజిట్ ప్రైమ్ నెంబర్స్ అందరికీ తెలుసు. ఫస్ట్ పేరు అంటే 11,
13, 17, 19, 23, 29, 31, 37, 41, 43, 47, 49, 53, 59, 61, 67, 71, 73, 77, 79, 83, 89, 91, 97. నార్మల్ గా మీరు సిరీస్ పరంగా షార్ట్ కట్ పరంగా గుర్తుపెట్టేసుకోండి. లాస్ట్ లో ఎలిమినేట్ చేసుకోండమ్మా. 49, 77, 91 అనే నెంబర్స్ ని తీసేస్తే మనం ఈజీగా ప్రైమ్ నెంబర్స్ అనేవి క్రాక్ చేయొచ్చు. ఎప్పుడైతే మీకు ఈ ఫ్లో అనేది ఫాస్ట్ గా వచ్చిందో మీరు ఈ 3 నెంబర్స్ ని ఎలిమినేట్ చేసి కూడా గుర్తుపెట్టుకోవచ్చు అమ్మా. ఇవి ప్రైమ్ నెంబర్స్ యొక్క షార్ట్ కట్. ప్రైమ్ నెంబర్స్ ఇప్పుడు మనం 1 నుంచి 100 వరకు ఎలా గుర్తుపెట్టుకోవాలన్నది మనం నేర్చుకుందాం. నెక్స్ట్ వచ్చేసరికి ఇప్పుడు సింగిల్ డిజిట్ ప్రైమ్ నెంబర్స్ ఎన్ని ఉన్నాయి, డబుల్ డిజిట్ ప్రైమ్ నెంబర్స్ ఎన్ని ఉన్నాయి, 3 డిజిట్ ప్రైమ్ నెంబర్స్ ఎన్ని ఉన్నాయి అని అడుగుతాడమ్మా. సింగిల్ డిజిట్ వచ్చేసరికి అమ్మా సింగిల్ డిజిట్ ప్రైమ్ నెంబర్స్ వచ్చేసరికి ఎన్ని ఉన్నాయమ్మా? 2, 3, 5, 7 అంటే ఎన్ని ఉన్నాయమ్మా? సింగిల్ డిజిట్ ప్రైమ్ నెంబర్స్ ఎన్ని ఉన్నాయి? 4 ఉన్నాయి. నెక్స్ట్ డబుల్ వచ్చేసరికి డబుల్ డిజిట్ ప్రైమ్ నెంబర్స్ ఎన్ని ఉంటాయమ్మా? మొత్తం డబుల్ డిజిట్ అంటే ఎక్కడి నుంచి ఎక్కడి వరకు అమ్మా? 10 to 99 వరకు. అంటే 1 to 100 లో టోటల్ ప్రైమ్ నెంబర్స్ 25 ఉన్నాయి. 25 లో ఆల్రెడీ 4 ఇక్కడ కౌంట్ అయిపోయి. అంటే డబుల్ డిజిట్ ప్రైమ్ నెంబర్స్ ఎన్ని ఉంటాయమ్మా? 21 ఉంటాయి. చూడమ్మా. నెక్స్ట్ 3 డిజిట్ ప్రైమ్ నెంబర్స్ ఎన్ని ఉంటాయి అంటే 3 డిజిట్ ప్రైమ్ నెంబర్ అమ్మా చూడండి 143 అమ్మా. 143 3 డిజిట్ ప్రైమ్ నెంబర్ 143 ఉంటాయి అమ్మా. 143 ఉంటాయి. 3 డిజిట్ అంటే 100 నుంచి 999 వరకు మొత్తం ప్రైమ్ నెంబర్స్ ఉంటాయమ్మా. 143 ఇది ఎక్కడి నుంచి అమ్మా? 3 డిజిట్ 100 నుంచి 999 వరకు. ఇది ఎక్కడి నుంచి అమ్మా? 10 నుంచి 99 వరకు. ఇది ఎక్కడి నుంచి అమ్మా? 1 నుంచి 9 వరకు ఎన్ని ప్రైమ్ నెంబర్స్ ఉంటాయి. నెక్స్ట్ ఇప్పుడు టోటల్ 1 to 1000 లో ఎన్ని ప్రైమ్ నెంబర్స్ ఉన్నాయని అడుగుతాడమ్మా. 1 to 1000 లో టోటల్ ప్రైమ్ నెంబర్స్ ఎన్ని ఉన్నాయంటే ఏం చెప్తారమ్మా? టోటల్ 1 to 1000 అంటే సింగిల్ డిజిట్, డబుల్ డిజిట్, 3 డిజిట్ కలిపితే టోటల్ 1 to 1000 వచ్చేస్తాయి కదమ్మా. అంటే 4 + 21 ఎంతమ్మా? 25. 25 + 143 ఈజ్ ఈక్వల్స్ ఎంతమ్మా? 168. 1 to 1000 లో టోటల్ ప్రైమ్ నెంబర్స్ ఎన్ని ఉంటాయమ్మా? 168. సింపుల్ గా సింగిల్ డిజిట్ ప్రైమ్ నెంబర్స్ ఎన్ని? 4. డబుల్ డిజిట్ ప్రైమ్ నెంబర్స్ ఎన్ని? 21. ట్రిపుల్ డిజిట్ ప్రైమ్ నెంబర్స్ ఎన్ని? ఫ్యాన్సీ నెంబరే 143. నెక్స్ట్ 1 to 1000 లో ప్రైమ్ నెంబర్స్ ఎన్ని ఉంటాయి అంటే 168 కౌంట్ చేస్తున్నామా సింపుల్ గా ఈజ్ ఈక్వల్స్ టు 168. ఇది ప్రైమ్ నెంబర్స్ యొక్క కాన్సెప్ట్ అమ్మా. నెక్స్ట్ కాన్సెప్ట్ వచ్చేసరికి ట్విన్ ప్రైమ్స్. ట్విన్ ప్రైమ్స్ అంటే కవల ప్రధాన సంఖ్యలు అమ్మా. కవల ప్రధాన సంఖ్యలు ఇక్కడ చూడండి అమ్మా. 1 to 100 కి మధ్య ప్రైమ్ నెంబర్స్ ఎన్ని ఉన్నాయన్నది నోట్ చేశాను. ట్విన్ ప్రైమ్స్ అంటే ఏంటి, ఇందులో ట్విన్ ప్రైమ్స్ అంటే ఎలా గుర్తించడం అనేది చూడండి ఒకసారి. జనరల్ గా ట్విన్ ప్రైమ్స్ అంటే పక్క పక్కన ఉన్న ప్రైమ్ నెంబర్స్ ట్విన్ ప్రైమ్స్ అనుకుంటారు మీరు, కానీ అది రాంగ్ అమ్మా. చూడండి, ద డిఫరెన్స్ బిట్వీన్ ఎనీ 2 ప్రైమ్ నెంబర్స్ మస్ట్ బి 2 అమ్మా. ద డిఫరెన్స్ బిట్వీన్ ఎనీ 2 ప్రైమ్ నెంబర్స్ మస్ట్ బి 2. ఏవైనా 2 ప్రధాన సంఖ్యలకు మధ్య భేదం అనేది 2 ఉన్నట్లయితే వాటిని కవల ప్రధాన సంఖ్యలు అంటారు. అంటే సింపుల్ గా చూడండి అమ్మా. 3, 5 అనేది ఒక పెయిర్ అమ్మా. చూసారా డిఫరెన్స్ 2 ఉంది అంటే ఇది ఒక ట్విన్ పెయిర్. నెక్స్ట్ 5, 7 అనేది ఒక ట్విన్ ప్రైమ్స్ అమ్మా. నెక్స్ట్ 11, 13 అనేది ఒక ట్విన్ ప్రైమ్స్. 17, 19 ఒక ట్విన్ ప్రైమ్. నెక్స్ట్ 29, 31 అనేది ఒక ట్విన్ ప్రైమ్. నెక్స్ట్ 41, 43 అనేది ఒక ట్విన్ ప్రైమ్ అమ్మా. నెక్స్ట్ 59, 61 అనేది ఒక ట్విన్ ప్రైమ్. 71, 73 అనేది ఒక ట్విన్ ప్రైమ్ అమ్మా. మొత్తం 1 నుంచి 100 లోపు ఎన్ని జతలు ఉంటాయి అంటే 1, 2, 3, 4, 5, 6, 7, 8 పేర్స్ ఉంటాయమ్మా. 1 నుంచి 100 లోపు కవల ప్రధాన జంటలు ఎన్ని ఉంటాయి అంటే 8 జంటలు ఉంటాయి. చూడమ్మా, 1 నుంచి 100కి 8 పేర్స్ ఉంటాయమ్మా. 8 పేర్స్. అదే 1 నుంచి 1000కి ఎన్ని ఉంటాయని అడుగుతారమ్మా. 1 నుంచి 1000కి 35 పేర్స్ అమ్మా. 1 నుంచి 1000కి 35 పేర్స్. జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. ట్విన్ ప్రైమ్స్ అంటే ద డిఫరెన్స్ బిట్వీన్ ఎనీ 2 ప్రైమ్ నెంబర్స్ మస్ట్ బి 2. 2 ప్రధాన సంఖ్యల మధ్య భేదం అనేది 2 ఉన్నట్లయితే వాటిని కవల ప్రధాన సంఖ్యలు అంటారమ్మా. నోట్ చేసుకోండి. నెక్స్ట్ కాన్సెప్ట్ వచ్చేసరికమ్మా కోప్ ప్రైమ్స్ అంటే సాపేక్ష ప్రధాన సంఖ్యలు అంటారమ్మా. సాపేక్ష ప్రధాన సంఖ్యలు అంటే కోప్ ప్రైమ్స్ అంటే ఏంటంటే any 2 numbers having only one common factor. Any 2 numbers having only one common factor. ఏవైనా 2 సంఖ్యలకు మధ్య ఉమ్మడి కారణాంకంగా 1 ఉన్నట్లయితే వాటిని సాపేక్ష ప్రధాన సంఖ్యలు అంటారమ్మా. అంటే సింపుల్ గా చూడండి, ఇప్పుడు 3 అనే నెంబర్ తీసుకున్నాను, 5 అనే నెంబర్ తీసుకున్నాను. 3 కి ఎన్ని ఫ్యాక్టర్స్ ఉంటాయమ్మా? 3 కి 3 ఫ్యాక్టర్స్ అంటే ఇందాకలే చెప్పాను.
3 అనేది ఏ టేబుల్ లో పోతుందో అవి ఆ నెంబర్ యొక్క ఫ్యాక్టర్స్ అవుతాయమ్మా. 3 1 టేబుల్ లో పోతుంది, 3 టేబుల్ లో పోతుంది. అంటే 3 కి 1 3 అనేవి ఫ్యాక్టర్స్ అమ్మా. 5 కి 1 5. చూడండి అమ్మా, కామన్ గా ఏ ఫ్యాక్టర్ ఉంది? 1 మాత్రమే ఉంది. ఎటువంటి నెంబర్స్ ని కో ప్రైమ్స్ అంటారమ్మా. కో ప్రైమ్స్ అంటే రెండు నెంబర్స్ కో ప్రైమ్స్ అవ్వాలంటే అవి ప్రైమ్ నెంబర్స్ మాత్రమే అవసరం లేదు. సెకండ్ పాయింట్ ఏంటంటే సింపుల్ గా చెప్పాలంటే ఎనీ టూ ప్రైమ్ నెంబర్స్ ఆర్ సెట్ టు బి కో ప్రైమ్స్ అమ్మా. ఎనీ టూ ప్రైమ్ నెంబర్స్ ఆర్ సెట్ టు బి కో ప్రైమ్స్. ఇది మీరు పాయింట్ రాసుకోవచ్చమ్మా. ఎనీ టూ ప్రైమ్ నెంబర్స్ ఆర్ సెట్ టు బి కో ప్రైమ్స్. సెకండ్ పాయింట్ వచ్చేసరికి అమ్మా ఎనీ టూ ప్రైమ్ నెంబర్స్ ఆర్ కో ప్రైమ్స్ అని ఎందుకు చెప్తున్నానంటే ప్రైమ్ నెంబర్ అంటేనే 1 అండ్ ఇట్ సెల్ఫ్, అంతే కదమ్మా. అంటే 1 అనేది ప్రతి ప్రైమ్ నెంబర్ లోనే కామన్ ఫ్యాక్టర్ అమ్మా. అందుకే ఎనీ టూ ప్రైమ్ నెంబర్స్ ఆర్ సెట్ టు బి కో ప్రైమ్స్ అని చెప్తున్నాను. నెక్స్ట్ వచ్చేసరికి సెకండ్ పాయింట్ ఎనీ టూ కన్సిక్యూటివ్ నెంబర్స్ ఆర్ సెట్ టు బి కో ప్రైమ్స్ అమ్మా. అమ్మా ఆ కన్సిక్యూటివ్ నెంబర్స్ అంటే ఏవైనా రెండు వరుస సంఖ్యలని సాపేక్ష ప్రధాన సంఖ్యలు అంటారు. ఆ వరుస సంఖ్యలు ప్రధాన సంఖ్యలు అవ్వసం లేదు, నార్మల్ నెంబర్స్ కూడా అవ్వచ్చు. ఇప్పుడు సపోజ్ 24 25 అనే నెంబర్స్ తీసుకున్నాను. 24 25 నార్మల్ నెంబర్స్ ఏనమ్మా, కానీ కన్సిక్యూటివ్ నెంబర్స్ వరుస సంఖ్యలు. ఇవి నార్మల్ నెంబర్సే, ఇవి కూడా కో ప్రైమ్స్ అవుతాయంట. చూద్దాం. 24 1 టేబుల్ లో పోతుంది, 2 టేబుల్ లో పోతుంది, 3 టేబుల్ లో పోతుంది, 6 టేబుల్ లో పోతుంది, 8 టేబుల్ లో పోతుంది, 12 టేబుల్ లో, 24 టేబుల్ లో పోతున్నాము. ఇవి 24 యొక్క ఫ్యాక్టర్స్. 25 యొక్క ఫ్యాక్టర్స్ వస్తే 1 టేబుల్ లో పోతుంది, 5 టేబుల్ లో పోతుంది, 25 టేబుల్ లో పోతుంది. చూసారా, వరుస సంఖ్యలకు కూడా కామన్ గా ఒకటి మాత్రమే ఫ్యాక్టర్ ఉంది. అంటే సింపుల్ గా కో ప్రైమ్స్ అంటే ఏం చెప్పొచ్చమ్మా? ఫస్ట్ పాయింట్ ఎనీ టూ ప్రైమ్ నెంబర్స్ ఆర్ సెట్ టు బి కో ప్రైమ్స్. ఎందుకంటే ప్రతి ప్రధాన సంఖ్యలో ఒకటి అనేది ఉమ్మడి కారణాంకంగా ఉంటుంది. నెక్స్ట్ ఎనీ టూ కన్సిక్యూటివ్ నెంబర్స్, అవి ప్రధాన సంఖ్యలే అవసరం లేదు, ఏ రెండు వరుస సంఖ్యలైనా సాపేక్ష ప్రధాన సంఖ్యలు అవుతాయి. అంటే సింపుల్ గా మీరు 2 పాయింట్స్ గుర్తుపెట్టుకోవాలి. ఎనీ టూ ప్రైమ్ నెంబర్స్ ఆర్ సెట్ టు బి కో ప్రైమ్స్, ఎనీ టూ కన్సిక్యూటివ్ నెంబర్స్ ఆర్ సెట్ టు బి కో ప్రైమ్స్. ఈ 2 పాయింట్స్ గుర్తుపెట్టుకుంటే చాలా. మా డెఫినిషన్ ఏం చెప్తున్నాం మా కో ప్రైమ్స్ కి? ఎనీ టూ నెంబర్స్ హ్యావింగ్ ఓన్లీ వన్ కామన్ ఫ్యాక్టర్. ఏవైనా రెండు సంఖ్యలకి మధ్య ఉమ్మడి కారణాంకంగా ఒకటి ఉండాలమ్మా. వాటిని సాపేక్ష ప్రధాన సంఖ్యలో అంటారు. ఎగ్జాంపుల్స్ వచ్చేసరికి 24 25, 25 26, 26 27, 40 42, 40 41, 41 42, 60 61. లేదా ఏవైనా రెండు ప్రధాన సంఖ్యల్ని, ఏవైనా అవి వరుస అవసరం, ప్రధాన సంఖ్యలు అయితే ఏవైనా అవ్వచ్చు, సంఖ్యలో అయితే నార్మల్ సంఖ్యలు అయితే వరుస సంఖ్యలు అవ్వాలి. ఇవి సాపేక్ష ప్రధాన సంఖ్యల కాన్సెప్ట్ అమ్మా. నెక్స్ట్ కాన్సెప్ట్ అమ్మా కాంపోజిట్ నెంబర్స్. కాంపోజిట్ నెంబర్స్ అంటే సంయుక్త సంఖ్యలు అంటారమ్మా. సంయుక్త సంఖ్యలు. కాంపోజిట్ నెంబర్స్ అంటే సింపుల్ గా డెఫినేషన్ ఏంటంటే అమ్మా ఏ నంబర్ హ్యావింగ్ మోర్ దాన్ 2 ఫ్యాక్టర్స్. ఏ నంబర్ హ్యావింగ్ మోర్ దాన్ 2 ఫ్యాక్టర్స్. ప్రైమ్ నెంబర్స్ కి ఏం చెప్తాము? ఏ నంబర్ హ్యావింగ్ ఓన్లీ 2 ఫ్యాక్టర్స్ అయితే అవి ప్రైమ్ నెంబర్స్ అయితే. ఏదైనా ఒక సంఖ్యకి రెండు కారణాంకాలు మాత్రమే ఉంటే వాటిని ప్రధాన సంఖ్యలు అంటారు. అదే ఏదైనా ఒక సంఖ్యకి 2 కన్నా ఎక్కువ కారణాంకాలు ఉంటే మోర్ దాన్ 2 ఫ్యాక్టర్స్, వాటిని ఏమంటారమ్మా? కాంపోజిట్ నెంబర్స్ అంటే సంయుక్త సంఖ్యలు అంటారమ్మా. అంటే సింపుల్ గా ప్రైమ్ నెంబర్స్ కానివన్నీ కాంపోజిట్ నెంబర్స్ అని చెప్పొచ్చా లేదమ్మా? ప్రైమ్ నెంబర్స్ అంటే ఓన్లీ 2 ఫ్యాక్టర్స్, మోర్ దాన్ 2 ఫ్యాక్టర్స్ అన్నీ ఏమవుతాయమ్మా? కాంపోజిట్ నెంబర్స్ అవుతాయి. మరి ఎక్సెప్ట్ 1 అని చెప్పాలమ్మా. ఎందుకంటే 1 కి ఓన్లీ 1 ఫ్యాక్టర్ మాత్రమే ఉంటది. 1 కి ఓన్లీ 1 ఫ్యాక్టర్ అంటే అది ప్రైమ్ నెంబర్ కి చెందదు అండ్ కాంపోజిట్ నెంబర్ కి చెందదమ్మా. అంటే సింపుల్ గా ఆడ చిన్న క్వశ్చన్ అడుగుతుందమ్మా. 1 to 100 1 to 100 కి ఎన్ని ప్రైమ్ నెంబర్స్, 1 to 100 కి ఎన్ని కాంపోజిట్ నెంబర్స్ అంటే ఎన్ని సంయుక్త సంఖ్యలు ఉన్నాయి అని అడుగుతారమ్మా. అంటే ప్రైమ్ నెంబర్స్ 1 నుంచి 100కి ఎన్ని ఉంటాయమ్మా? 25 ప్రైమ్ నెంబర్స్ ఉంటాయి. అంటే మిగిలినవన్నీ ఏమవుతాయి? కాంపోజిట్ నెంబర్స్ అవుతాయి. ఎగ్జాక్ట్ గా 75 పెట్టేస్తారు మీరు, కానీ 75 పెట్టకూడదమ్మా. ఎందుకంటే 1 ఈజ్ నెయిదర్ ప్రైమ్ నెంబర్ నార్ కాంపోజిట్ నెంబర్. అంటే 1 ఎలిమినేట్ చేస్తే మొత్తం ఎన్ని నెంబర్స్ ఉంటాయమ్మా? 74. మొత్తం 74 నెంబర్స్, 74 కాంపోజిట్ ఉంటాయమ్మా. 74 కాంపోజిట్. 1 to 100 కి 74 కాంపోజిట్ నెంబర్స్ ఉంటాయి. ఇంకో క్వశ్చన్ ఏమడుగుతానంటే ఇది 1 to 100, ఇది బిట్వీన్ 1 to 100 అడుగుతున్నాము. బిట్వీన్ 1 to 100. బిట్వీన్ అన్నప్పుడు 1 100 తీసుకోకూడదు. ఆల్రెడీ మనం 1 తీసుకోలేదు, 100 తీసుకోకూడదు. అంటే 74 నుంచి 1 ఎలిమినేట్ చేస్తే 73 కాంపోజిట్ నెంబర్స్ ఉంటాయేమో. 73 అంటే
1 నుంచి 100కి సంయుక్త సంఖ్యలు ఎన్ని ఉంటాయి అంటే 74 సంయుక్త సంఖ్యలు అని చెప్పాలి. ఎందుకంటే 100లో 25 ప్రధాన సంఖ్యలు, 1 రెండింటికి చెందదు కాబట్టి 26 పోతే ఇంకా 74 సంయుక్త సంఖ్యలు ఉంటాయి. 1 నుంచి 100 లోపు అని అడిగాడంటే 1 100 తీసుకోకూడదు. 1 ఆల్రెడీ మనం తీసుకోలేదు కాబట్టి 100ని ఎలిమినేట్ చేస్తే 74 నుంచి 1 తీస్తే 73 అమ్మా. కాంపోజిట్ నెంబర్స్ లో మోస్ట్ రిపీట్ అయిన క్వశ్చన్ ఇదమ్మా. ఎందుకంటే కన్ఫ్యూజన్ లో ఆన్సర్ తప్పు పెడతారు, జాగ్రత్తగా చూసుకోండి. ఇది కాంపోజిట్ నెంబర్స్. కాంపోజిట్ నెంబర్స్ అంటే ఏం చెప్తున్నానమ్మా? ఈ నెంబర్ హ్యావింగ్ మోర్ దాన్ 2 ఫ్యాక్టర్స్. సింపుల్ గా ఓకేనమ్మా, నోట్ చేసుకోండి. నెక్స్ట్ కాన్సెప్ట్ ఏంటమ్మా? పర్ఫెక్ట్ నెంబర్స్. పర్ఫెక్ట్ నెంబర్స్ అంటే శుద్ధ సంఖ్యలు అంటారమ్మా. శుద్ధ సంఖ్యలు పర్ఫెక్ట్ నెంబర్స్. పర్ఫెక్ట్ నెంబర్ అంటే సింపుల్ గా డెఫినేషన్ చెప్తాను, రాసుకున్నామా. పర్ఫెక్ట్ నెంబర్ అంటే ది సమ్ ఆఫ్ ఫ్యాక్టర్స్ ఆఫ్ ఏ నెంబర్, ది సమ్ ఆఫ్ ఫ్యాక్టర్స్ ఆఫ్ ఏ నెంబర్ ఈజ్ డబుల్ టు ద సేమ్ నెంబర్. The sum of factors of a number is double to the same number. తెలుగులోకి వచ్చేసరికి ఏదైనా ఒక సంఖ్య యొక్క కారణాంకాల మొత్తము అదే సంఖ్యకు రెట్టింపు అయినట్లయితే, ఏదైనా ఒక సంఖ్య యొక్క కారణాంకాల మొత్తము అదే సంఖ్యకు రెట్టింపు అయినట్లయితే దాన్ని ఏమంటారమ్మా? శుద్ధ సంఖ్యలు, పర్ఫెక్ట్ నెంబర్స్ అంటారు. అంటే సపోజ్ ఇప్పుడు 4 అనే నెంబర్ తీసుకున్నాను. 4 అనే నెంబర్ తీసుకుంటే 4 యొక్క ఫ్యాక్టర్స్ ఏంటమ్మా? ఫ్యాక్టర్ అంటే చెప్తున్నాను, 4 ఏ టేబుల్లో పోతుంది? 1 టేబుల్లో పోద్ది, 2 టేబుల్లో పోద్ది, 4 టేబుల్లో పోద్దమ్మా. 4 యొక్క ఫ్యాక్టర్స్ ఏంటి? 1, 2, 4. వాటి యొక్క ఫ్యాక్టర్స్ సమ్ చేయండి అమ్మా. 1 + 2 + 4 అంటే 1 + 2 ఎంత అయిందమ్మా? 3. 3 + 4 ఎంత అయింది? 7 అయిందమ్మా. అంటే 4 కి డబుల్ అయిందా? అవ్వలేదు. అంటే ఇది ఒక పర్ఫెక్ట్ నెంబర్ కాదు. అదే సపోజ్ 6 తీసుకుంటామా. 6 అనే నెంబర్ తీసుకుంటే 1 టేబుల్లో పోతుంది, 2 టేబుల్లో పోతుంది, 3 టేబుల్లో పోతుంది, 6 టేబుల్లో పోతుంది. కావాల్సి వస్తే కౌంట్ చేయండి అమ్మా. 1 + 2 3, 3 + 3 6, 6 + 6 ఎంతమ్మా? 12 వచ్చింది. అంటే దీనికి డబుల్ అయిందమ్మా. డబుల్ చూసారా? ది సమ్ ఆఫ్ ఫ్యాక్టర్స్ ఆఫ్ ఏ నెంబర్ ఈజ్ డబుల్ టు ద సేమ్ నెంబర్. 6 కి డబుల్ కదా ఏమైంది? 6 యొక్క ఫ్యాక్టర్స్ యొక్క మొత్తం కలిపితే అదే సంఖ్యకి రెట్టింపు అవ్వాలి. అయితే వాటిని పర్ఫెక్ట్ నెంబర్స్ అంటారమ్మా. ఏదైనా ఒక సంఖ్య యొక్క కారణాంకాలు మొత్తం చేస్తే ఆ సంఖ్యకు రెట్టింపు అవ్వాలి. అయితే వాటిని ఏమంటారమ్మా? శుద్ధ సంఖ్యలు అంటారు. అయితే అటువంటి నెంబర్స్ ఏమున్నాయి అంటే గుర్తుపెట్టుకున్నామా. 6, 28 ఉంది. చూద్దాం 28 అవుతుందో లేదో. 1 టేబుల్లో పోతుంది, 2 టేబుల్లో పోతుంది, నెక్స్ట్ 4 టేబుల్లో పోతుంది, నెక్స్ట్ 7 టేబుల్లో పోతుంది, ఇంకా 14 టేబుల్లో పోతుంది, 28 టేబుల్లో పోతుంది. కౌంట్ చేయండి అమ్మా. 1 + 2 3, 3 + 4 7, 7 + 7 14, 14 + 14 28, 28 + 28 ఎంతమ్మా? 56. చూసారా? వాటి యొక్క ఫ్యాక్టర్స్ మొత్తం చేస్తే ఆ నెంబర్ కి డబుల్ అయింది. అంటే ఇది ఒక పర్ఫెక్ట్ నెంబర్. అంటే మొత్తం మనకి ఎన్ని పర్ఫెక్ట్ నెంబర్స్ తెలిసాయి? 6, 28 అండ్ ఇంకా 2 నెంబర్స్ ఉన్నాయమ్మా. 496, 81, 28 అమ్మా. మొత్తం 4 నెంబర్స్ ఉన్నాయి. 4 పర్ఫెక్ట్ నెంబర్స్ ఉన్నాయి మొత్తం. 6 ఒకటి, 28 ఒకటి, 496 ఒకటి, 81, 28 ఒకటి. ఇది మనకి రీజనింగ్ లో కూడా బిట్ అడుగుతాడు. సిరీస్ లోని 6, 28, 496, డాష్ అని ఇస్తాడు. ఎందుకు? ఇవి మనం ఎన్ని మల్టిప్లికేషన్ చేసినా, ఎన్ని సీక్వెల్ చేసినా సరే ఆన్సర్ రాదు. ఎందుకంటే ఇవి పర్ఫెక్ట్ నెంబర్స్. ఈ పర్ఫెక్ట్ నెంబర్స్ 4 ఉంటాయి. అంటే సింపుల్ గా పర్ఫెక్ట్ నెంబర్ అంటే ఏం చెప్తున్నాను? ది సమ్ ఆఫ్ ఫ్యాక్టర్స్ ఆఫ్ ఏ నెంబర్ ఈజ్ డబుల్ టు ద సేమ్ నెంబర్ ఈజ్ కాల్డ్ పర్ఫెక్ట్ నెంబర్స్. ఏదైనా ఒక సంఖ్యకి వాటి యొక్క కారణాంకాలు మొత్తం చేస్తే అదే సంఖ్యకి రెట్టింపు అవ్వాలి. అయితే వాటిని శుద్ధ సంఖ్యలు అంటారమ్మా. ఇవి 4 నెంబర్స్. ఈ 4 నెంబర్స్ మర్చిపోకూడదు. పర్ఫెక్ట్ నెంబర్స్ ఏంటంటే 4 నెంబర్స్ ఉంటాయి. 6, 28, 496, 81, 28. 4 అవ్వదమ్మా. 4 పర్ఫెక్ట్ నెంబర్ అనుకున్నారు, 4 అవ్వదు. ఇవి పర్ఫెక్ట్ నెంబర్స్ అమ్మా. నెక్స్ట్ నెంబర్ వచ్చేసరికి రామానుజన్ నెంబర్ అమ్మా. రామానుజన్ నెంబర్ ఈ మధ్య ఎగ్జామ్స్ లో రామానుజన్ నెంబర్ అడుగుతున్నాడమ్మా. రామానుజన్ నెంబర్ ఎంత అంటే 1729 అమ్మా. 1729 అనే నెంబర్ ని రామానుజన్ నెంబర్ అంటారు. ఎందుకంటారు రామానుజన్ నెంబర్ అని దీన్ని అంటే జాగ్రత్త చూడమ్మా. ఇప్పుడు 10 క్యూబ్ ఎంతమ్మా? 10 క్యూబ్ 1000 అమ్మా. 10 క్యూబ్ 1000. ఇప్పుడు నెక్స్ట్ 9 క్యూబ్ ఎంతమ్మా? 729. రెండు కలిపి ఎంత అవుతుందమ్మా? 10 క్యూబ్ ప్లస్ 9 క్యూబ్ ఈజ్ ఈక్వల్స్ ఎంతమ్మా? 1729 అయింది. అంటే 10 క్యూబ్ ప్లస్ 9 క్యూబ్ చేస్తే 1729 అయిందమ్మా. అంటే సింపుల్ గా వాడు గుర్తుపెట్టుకోండి. చిన్న చెప్తాను చూడమ్మా. 1 క్యూబ్ ప్లస్ 2 క్యూబ్ ఎంతమ్మా?
1 క్యూబ్ 1 2 క్యూబ్ 8 ఈజ్ ఈక్వల్స్ ఎంత వచ్చిందమ్మా 9 వచ్చింది. అంటే 2 క్యూబ్స్ కలిపితే 9 వచ్చింది. అంటే ఇంక ఆ 9 అంట ఇంక ఏ 2 క్యూబ్స్ కలిపినా రాదు. అంటే 2 క్యూబ్స్ కలిపితే ఏదైనా నంబర్ వస్తుంది కదా, ఆ నంబర్ అనేది ఇంక ఏ 2 క్యూబ్స్ కలిపినా రాదు. కానీ ఈ 1729 అనే నంబర్ మాత్రం 2 క్యూబ్స్ పాసిబుల్ అయిందమ్మా. అంటే 10 క్యూబ్ ప్లస్ 9 క్యూబ్ చేస్తే 1729 వచ్చింది. ఇంకోటి ఏంటి అంటే 12 క్యూబ్ ఎంతమా 1728. 12 క్యూబ్ ఎంత 1728. నెక్స్ట్ 1 క్యూబ్ ఎంతమా 1 క్యూబ్ ఈజ్ ఈక్వల్స్ టు 1. అంటే 12 క్యూబ్ ప్లస్ 1 క్యూబ్ ఈజ్ ఈక్వల్స్ టు ఎంత వచ్చిందమ్మా 1729. అంటే మీకు ఇందాకలే చెప్పాను 2 క్యూబ్స్ అంటే 2 క్యూబ్స్ కలిపితే వచ్చిన నంబర్ అనేది ఇంక ఏ 2 క్యూబ్స్ కలిపినా రాదంటమ్మా. కానీ ఈ 1729 అనే నంబర్ మాత్రం 2 క్యూబ్స్ కలిపితే ఇక్కడ 1729 వచ్చింది, ఇక్కడ 2 క్యూబ్స్ కలిపితే 1729 వచ్చింది. ఈ నంబర్ కి మాత్రమే ఈ స్పెషల్ ఫీచర్ అనేది ఉంటుందమ్మా. కాబట్టి దీన్ని రామానుజన్ నంబర్ అన్నారు. ఇది గుర్తుపెట్టుకోవాలమ్మా. రామానుజన్ నంబర్ ఈజ్ ఈక్వల్స్ టు 1729. జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ కాన్సెప్ట్ వచ్చేసరికమ్మా రోమన్ నంబర్స్. రోమన్ నంబర్స్ అనేవి చూడండి, రోమన్ నంబర్స్ చాలా ఈజీ, మనం చిన్నప్పటి నుంచి నేర్చుకుంటున్నాం. కానీ చాలా కొద్దిగా కన్ఫ్యూజ్ అవుతాం. చూడండి ఒకసారమ్మా, రోమన్ నంబర్స్ మనం ఈ కోడ్ అనేది ఆల్ఫాబెటిక్ కోడ్ అనేది మనం ఈజీగా గుర్తుపెట్టుకుంటే అయిపోతామా. మొత్తం రోమన్ నంబర్స్ అన్ని ఈ 7 ఆల్ఫాబెట్స్ యూజ్ చేసుకొని మనం రాస్తామా. IVXLCDM ఈ కోడ్ అనేది మనం వరుసగా గుర్తుపెట్టుకున్నట్లయితే చూసారా, ఐకి 1 వికి 5, ఐకి 1 వికి 5. నెక్స్ట్ పేరుకి వచ్చేసరికి 00 యాడ్ అయింది. చూసారా 1010 యాడ్ అయింది. నెక్స్ట్ పేరుకి వచ్చేసరికి 0000 యాడ్ అయింది. అండ్ m ఈక్వల్స్ టు 1000. ఆ 7 ఆల్ఫాబెట్స్ కోడ్స్ అనేవి అలా గుర్తుపెట్టుకోవాలమ్మా. నెక్స్ట్ వచ్చేసరికి ఇప్పుడు చూసారా, ఇప్పుడు V అనే నెంబర్ తీసుకున్నాను, పక్కన 1 అనేది రాశాను. ఇప్పుడు చూసారా, ఇందులో పెద్ద నెంబర్ ఏంటి, V పెద్దదా I పెద్దదా అన్నది చూసుకోవాలి. V పెద్దదా I పెద్దదా అన్నది చూసుకుంటే V పెద్దది. V అంటే ఎంతమా 5. V కి రైట్ సైడ్ I ఉంది కాబట్టి 5 ప్లస్ 1 ఎంతమా, V కి రైట్ సైడ్ 1 ఉంది కాబట్టి 5 ప్లస్ 1 ఎంత అంటే దీని మీద ఎంతమా 6. అండ్ నెక్స్ట్ V ఈ మూడింటిలో ఏది పెద్దదమ్మా, V అనేది పెద్దది. నెక్స్ట్ 2 ఐలు ఉన్నాయి, V కి రైట్ సైడ్ 2 ఐలు ఉన్నాయి కాబట్టి 5 ప్లస్ 2 ఐలు ఉన్నాయి కాబట్టి 5 ప్లస్ 2 ఎంతమ్మా 7. అదే ఈసారి X ఇలా ఉందమ్మా నెంబర్ అనేది XI. ఇందులో పెద్ద నెంబర్ ఏంటమ్మా, X అనేది పెద్ద నెంబర్. X వాల్యూ ఎంతమ్మా 10, I వాల్యూ ఎంతమ్మా 1. X పెద్ద వాల్యూకి లెఫ్ట్ సైడ్ ఏదైనా వాల్యూ ఉంటే, పెద్ద వాల్యూకి లెఫ్ట్ సైడ్ చిన్న వాల్యూ ఉంటే మైనస్ అవుద్దామా. అంటే 10 మైనస్ 1 ఎంత అవుద్దామా 9 అవుద్దామా. అంటే దీని వాల్యూ ఎంతమ్మా 9. రోమన్ నంబర్స్ వచ్చేసరికి మెయిన్ 2 కండిషన్స్ ఉంటాయమ్మా. ఫస్ట్ కండిషన్ వచ్చేసరికి ఏదైనా ఒక ఆల్ఫాబెట్ అనేది వరుసగా 3 టైమ్స్ కన్నా ఎక్కువ యూజ్ చేయకూడదమ్మా. ఏదైనా ఒక ఆల్ఫాబెట్ అనేది వరుసగా 3 టైమ్స్ కన్నా ఎక్కువ యూజ్ చేయకూడదు. ఇప్పుడు సపోజ్ 30 అనే నెంబర్ రాయాలనుకోండి, 30 అనే నెంబర్ రాయాలంటే x 3 సార్లు రాయొచ్చమ్మా. అదే 40 రాయాలి, 40 రాయాలంటే x 4 పెట్టకూడదు. ఎందుకంటే రిపీటెడ్ గా ఏది 4 సార్లు అనేది వాడకూడదు. 3 టైమ్స్ మాత్రమే వాడాలి. రిపీటెడ్ గా వరుసగా 3 సార్ల కంటే ఎక్కువ ఏ ఆల్ఫాబెట్ వాడకూడదు. అది ఫస్ట్ కండిషన్ అమ్మా. సెకండ్ కండిషన్ వచ్చేసరికి ఏదైనా ఒక పెద్ద నెంబర్ కు ముందు అంటే B అనేది పెద్దది, 1 అనేది చిన్నది. అంటే ఎప్పుడైనా ఒక పెద్ద నెంబర్ కి లెఫ్ట్ సైడ్ చిన్న నెంబర్స్ ఉన్నాయంటే ఒక్కటి మాత్రమే చిన్న నెంబర్ ఉండాలమ్మా, 2 ఉండకూడదు. అంటే V అనేది 5, 1 అనేది I అనేది 1 అంటే 1 ఉండొచ్చమ్మా లెఫ్ట్ సైడ్, 2 ఉండకూడదు అమ్మా. ఇది తప్పు. అంటే ఏదైనా ఒక పెద్ద నెంబర్ కి లెఫ్ట్ సైడ్ ఒక చిన్న నెంబర్ మాత్రమే ఉండాలి. అది సెకండ్ కండిషన్ అమ్మా. మనం ఇప్పుడు ఈ ఎగ్జాంపుల్స్ ని ఈ టేబుల్ ఉపయోగించి మనం ఈజీగా సాల్వ్ చేద్దామా. ఎలా సాల్వ్ చేయాలి అన్నది నేను చెప్తాను చూడమ్మా ఒకసారి. ఫస్ట్ ఎగ్జాంపుల్ ఏముందమ్మా 12 ఉంది. 12 ఎలా రాయాలంటే ఫస్ట్ 12 ని డివైడ్ చేయండి అమ్మా. 12 ని అంటే 12 ని ఎలా రాయొచ్చమ్మా 10 ప్లస్ 2 అని రాయొచ్చు కదమ్మా. 12 ని 10 ప్లస్ 2 అని రాయొచ్చు. అంటే 10 వాల్యూ ఎక్కడ ఉందమ్మా, 10 వాల్యూ 10 అంటే x, 10 వాల్యూ మనకు తెలుసు x అంటే తర్వాత 2 వాల్యూ ఎంతమ్మా 2i. అంటే 12 ఈజ్ ఈక్వల్స్ టు ఎలా రాయొచ్చమ్మా x రైట్ సైడ్ 2i పెట్టొచ్చు. నెక్స్ట్ 28 ఎలా రాయొచ్చమ్మా 20 ప్లస్ స్ప్లిట్ చేయండి అమ్మా. 20 ప్లస్ 8 డబుల్ డిజిట్ సింగిల్ డిజిట్ స్ప్లిట్ చేసుకుంటూ వెళ్ళండి. 20 ప్లస్ 8, 20 వాల్యూ ఆల్రెడీ మన దగ్గర ఉంది కదమ్మా. 20 వాల్యూ ఎంతమ్మా
రెండు ఎక్సెల్ అమ్మా, రెండు ఎక్సెల్. ఆల్రెడీ 8 వాల్యూ ఎక్కడ ఉందమ్మా, 8 వాల్యూ సింపుల్ గా 8 28. నెక్స్ట్ వచ్చేసరికి 143 దీన్ని ఎలా స్ప్లిట్ చేస్తాము, 100 ప్లస్ 40 ప్లస్ 3, 100 ప్లస్ 40 ప్లస్ 3 అని రాయచ్చమ్మా. 100 ని చూడమ్మా, 100 సింపుల్ గా సి ఉందా, సి. 40 ఎక్కడ ఉందమ్మా, 40 చూడండి ఎక్సెల్. నెక్స్ట్ 3 ఎక్కడ ఉందమ్మా, ఆ టేబుల్ వేసుకుంటే ప్రతి వాల్యూ మన దగ్గర ఉన్నట్టేనమ్మా. ఈ టేబుల్ ఇది మన దగ్గర ఉంటే ప్రతి వాల్యూ ఎంత పెద్ద వాల్యూని ఈజీగా సాల్వ్ చేయొచ్చు. నెక్స్ట్ వచ్చేసరికి 658 అమ్మా, 658 వచ్చేసరికి అలా స్ప్లిట్ చేయొచ్చు. 600 ప్లస్ 50 ప్లస్ 8 అమ్మా, 600 ప్లస్ 50 ప్లస్ 8. 600 వాల్యూ ఎక్కడ ఉందమ్మా, ఇక్కడ ఉందమ్మా. 600 ఎలా రాయొచ్చు, డిసి. 600 ఎంతమ్మా, డిసి. 15 ఎలా రాయొచ్చమ్మా, 50 వాల్యూ డైరెక్ట్ గా మన దగ్గర ఉంది, ఎల్ డిసి ఎల్. నెక్స్ట్ 8 అమ్మా, 8 వాల్యూ వచ్చేసరికి 8 వాల్యూ అమ్మా, ఇది డిసిఎల్ 8 అమ్మా. నెక్స్ట్ 496 ఉంది, 496 ఎలా స్ప్లిట్ చేయొచ్చమ్మా, 400 ప్లస్ 90 ప్లస్ 6 అమ్మా. 400 ప్లస్ 90 ప్లస్ 6. 400 ని ఎలా రాయొచ్చు, 400 అమ్మా, 400 వాల్యూ మన దగ్గర ఉంది, 400 సిడి, 400 సిడి ప్లస్ నెక్స్ట్ 90 ఎక్కడ ఉందమ్మా, 90 ఎక్స్సి, 90 ఈక్వల్స్ టు ఎక్స్సి. అంటే 6 ని ఎలా రాయొచ్చమ్మా, 6 సింపుల్ గా సేమ్ అమ్మా. నెక్స్ట్ 523 ఎలా స్ప్లిట్ చేయొచ్చు, 500 ప్లస్ 20 ప్లస్ 3 అమ్మా. 500 ప్లస్ 20 ప్లస్ 3 ఈజ్ ఈక్వల్స్ టు 500 ఎలా రాయొచ్చమ్మా, 500 వాల్యూ డి అని ఆల్రెడీ ఉంది. నెక్స్ట్ 20 వాల్యూ డబుల్ ఎక్సెల్ 3 ఈజ్ ఈక్వల్స్ టు 3 అయ్యామా. నెక్స్ట్ వచ్చేసరికి 912 ఎలా స్ప్లిట్ చేయొచ్చమ్మా, 900 ప్లస్ 10 ప్లస్ 2 కింద స్ప్లిట్ చేయొచ్చు. 900 వాల్యూ ఆల్రెడీ ఎంత ఉందమ్మా, 900 వాల్యూ మనకి సిఎం. 900 వాల్యూ ఎంత ఉందమ్మా, సిఎం. 10 వాల్యూ ఎంతమ్మా, ఎక్స్. 2 వాల్యూ ఈజ్ ఈక్వల్స్ టు ఇంత. నెక్స్ట్ 658 దీన్ని ఎలా స్ప్లిట్ చేయొచ్చు, 700 ప్లస్ 50 ప్లస్ 8 అమ్మా. 758 ఎలా స్ప్లిట్ చేసాం, 700 ప్లస్ 50 ప్లస్ 8. 700 వాల్యూ ఎంత ఉందమ్మా, డిసిసి. నెక్స్ట్ 50 వాల్యూ ఎంత ఉందమ్మా, 50 వాల్యూ ఎల్. నెక్స్ట్ 8 సేమ్. నెక్స్ట్ వచ్చేసరికి 1352 ఎంత ఉందమ్మా, 52 ఉందమ్మా. 1352 దీన్ని ఎలా స్ప్లిట్ చేయొచ్చు, 1000 ప్లస్ 300 ప్లస్ 50 ప్లస్ 2. అంటే నేను హండ్రెడ్స్, టెన్స్, థౌజండ్స్ అలా స్ప్లిట్ చేసుకుంటున్నాను అమ్మా నెంబర్స్ ని. ఇప్పుడు 1000 వాల్యూ ఎంత ఉందమ్మా, మనకు తెలుసు 1000 వాల్యూ ఎం అమ్మా. నెక్స్ట్ వచ్చేసరికి 300 ని ఎలా రాయొచ్చు, 300 3 సీల కింద రాయొచ్చు 300. నెక్స్ట్ 50 వచ్చేసరికి ఎల్ అమ్మా. నెక్స్ట్ 2 టూలు ఎం ట్రిపుల్ సి ఎల్ డబుల్ 1 అమ్మా. నెక్స్ట్ 1700 ఎలా స్ప్లిట్ చేయొచ్చు, 1000 ప్లస్ 700 ప్లస్ 50 ప్లస్ 1. 1000 అంటే ఎం అమ్మా. 700 వాల్యూ ఆల్రెడీ మన దగ్గర ఉంది, ఎంతమ్మా, డిసిసి. 50 వాల్యూ ఎంత ఉందమ్మా, ఎల్. నెక్స్ట్ ఐ ఎంత వచ్చిందమ్మా, ఎండిసిసి ఎల్ఐ. నెక్స్ట్ 8000 అమ్మా. 8000 ప్లస్ 500 ప్లస్ 20 ప్లస్ 7. జాగ్రత్త చూడండి అమ్మా, 8000 కి మనకి దగ్గర వాల్యూ లేదు. 1000 వచ్చినప్పుడు ఎం వాల్యూ వేసుకోవచ్చమ్మా. 8000 2000 3000 ఇలా ఏ నెంబర్ ఇచ్చినా 8000 అని ఇచ్చినప్పుడు 80 యొక్క వాల్యూ ఎంతమ్మా, 8. 80 యొక్క వాల్యూ ఇదే కదమ్మా. 80 యొక్క వాల్యూ పైన బార్ పెడితే అది 8000 అవుతుందమ్మా. ఇప్పుడు సపోజ్ 2000 అడిగారు అనుకోండి, 2 ఐలు పెట్టి పైన బార్ పెడితే 2 ఇంటూ బార్ అంటే బార్ వాల్యూ 1000 అర్థం అమ్మా. 2 ఇంటూ 1000 2000 అంటే 8000 కాబట్టి 8 రాసాను, పైన బార్ రాసానమ్మా. అంటే 8000 ప్లస్ 500 ఎంత ఉందమ్మా, 500 వాల్యూ డి. నెక్స్ట్ 20 ఎంత ఉందమ్మా వాల్యూ, 2 ఎక్స్లు. 7 తెలిసిందే. నెక్స్ట్ వచ్చేసరికి 12,000 సేమ్. 12,000 ఎలా రాస్తాం, ఎక్స్. 12 ఎలా రాస్తామా, ఎక్స్ డబుల్ 2. 12 వచ్చేసరికి ఎక్కడ ఉందమ్మా, 12 మనం ఎక్స్ డబుల్ 2 అని రాస్తాం. స్ప్లిట్ చేయాలి కదమ్మా. 12,000 ప్లస్ 200 ప్లస్ 50 ప్లస్ 1. 12,000 ఎలా రాస్తామమ్మా, 12 ఎలా రాస్తాం, ఎక్స్ డబుల్ 2 అని రాస్తాం. పైన బార్ పెడితే ఇంటూ 1000 అన్నట్టు. 12 ఇంటూ బార్ ఈక్వల్స్ టు 12,000 ప్లస్ 200 ఎలా రాస్తామో, 200 స్ప్లిట్ చేస్తే సిసి. 15 ఎలా రాస్తాం, ఎల్
నెక్స్ట్ ఐ. ఇదేనమ్మా సింపుల్ గా ఎటువంటి నెంబర్ ఇచ్చినా ఈ టేబుల్ ని ఆ 7 ఆల్ఫాబెట్స్ ని యూజ్ చేసుకుని ఈజీగా చేయొచ్చు. చిన్న కండిషన్ ఏం చెప్తున్నాను, m ఈజ్ ఈక్వల్స్ టు 1000 అని చెప్తున్నాను. m ఈజ్ ఈక్వల్స్ టు 1000 అమ్మా. ఇంకా 1000 కి మించి ఏ నెంబర్ ఇచ్చినా 2000 అని ఇచ్చాడు, 2 ఐస్ పెట్టి పైన బార్ పెడితే 2 into 1000 అవుద్దమ్మా. అలాగా థౌజండ్స్ కి మనం ఆల్రెడీ సాల్వ్ చేసాం. నెక్స్ట్ వచ్చేసరికి రామన్ నెంబర్స్ లో మెయిన్ 2 కండిషన్స్ మళ్ళీ చెప్తున్నాను. ఏదైనా ఒక నెంబర్ ని రిపీటెడ్ గా వరుసగా 3 సార్లు మాత్రమే రాయొచ్చు, 3 సార్లకి మించి రాయకూడదు. అండ్ ఏదైనా ఒక పెద్ద నెంబర్ కి లెఫ్ట్ సైడ్ చిన్న నెంబర్ అనేది ఒకసారి మాత్రమే ఉండాలి, అది మాత్రం గుర్తుపెట్టుకోండి. 2 కండిషన్స్. కండిషన్ వచ్చేసరికి ఏదైనా ఒక నెంబర్ కి 2 రామన్ నెంబర్స్ పాసిబుల్ అయితే, మ్యాక్స్ అవదమ్మా 2 పాసిబుల్ అయితే ఖచ్చితంగా షార్టెస్ట్ ఫామ్ లో ఏదైతే ఉందో అది మాత్రమే మనం వాల్యూ కింద ఆన్సర్ కింద తీసుకోవాలమ్మా. అదవుతుందా? ఇవి 3 కండిషన్స్. ఇవి రామన్ నెంబర్స్ అమ్మా. అదవుతుందా? ఈ టేబుల్ ని ఈ 7 ఆల్ఫాబెట్స్ ని యూజ్ చేసుకొని నీట్ గా చేస్తే ఎటువంటి నెంబర్స్ అయినా ఈజీగా క్రాక్ చేయొచ్చు. ఇవి రామన్ నెంబర్స్ అమ్మా. మొత్తం ఈ రోజు మనం 15 టైప్ ఆఫ్ నెంబర్స్ గురించి డిస్కస్ చేసుకుందాం. ఒక్కసారి మళ్ళీ రిపీట్ చేస్తే ఫస్ట్ టైప్ ఏమి నేర్చుకున్నామమ్మా? న్యాచురల్ నెంబర్స్ ని స్టార్ట్ అవుతాయి. న్యాచురల్ నెంబర్స్ అంటే కౌంటింగ్ నెంబర్స్ ఆర్ సెట్ టు బి న్యాచురల్ నెంబర్స్ అని చెప్పుకున్నాం. నెక్స్ట్ హోల్ నెంబర్స్ అంటే ఆల్ న్యాచురల్ నెంబర్స్ ఇంక్లూడింగ్ 0. అన్ని సహజ సంఖ్యలు, 0తో మొదలయ్యే అన్ని సహజ సంఖ్యలు ఏమంటారమ్మా? పూర్ణాంకాలు అంటారు. నెక్స్ట్ వచ్చేసరికి ఇంటీజర్స్ అంటే పూర్ణ సంఖ్యలు. అంటే ఆల్ నెగిటివ్ నెంబర్స్ అండ్ పాజిటివ్ నెంబర్స్ ఇంక్లూడింగ్ 0. అన్ని రుణ మరియు ధన సంఖ్యల్ని 0తో కలిగి ఉంటే, అన్ని ధన మరియు రుణ 0తో కలిగి ఉంటే వాటిని పూర్ణ సంఖ్యలు అంటారు. నెక్స్ట్ వచ్చేసరికి రేషనల్ నెంబర్స్ అమ్మా. రేషనల్ నెంబర్స్ వచ్చేసరికి p/q ఫామ్ లో ఉండాలి, q నాట్ ఈక్వల్స్ టు 0 అవ్వాలని చెప్తున్నాను. అండ్ pq అనేవి ఖచ్చితంగా ఇంటీజర్స్ అవ్వాలని చెప్తున్నాను అమ్మా. ఫ్రాక్షన్స్ కి రేషనల్ నెంబర్స్ కి డిఫరెన్స్ అదే అని ఆల్రెడీ మనం చెప్పుకున్నాం. p/q ఫామ్ లో ఉండాలి, q నాట్ ఈక్వల్స్ టు 0 అవ్వాలి. pq అనేవి ఖచ్చితంగా ఇంటీజర్స్ అయితే అది రేషనల్ నెంబర్ అవుద్ది. అదే p/q ఫామ్ లో ఉంటే q నాట్ ఈక్వల్స్ టు 0 అయితే అది ఫ్రాక్షన్ అవుద్దమ్మా. అంటే దీని ప్రకారం అన్ని రేషనల్ నెంబర్స్ ఫ్రాక్షన్స్ అవుతాయి, అన్ని ఫ్రాక్షన్స్ రేషనల్ నెంబర్స్ అవ్వమ్మా. నెక్స్ట్ వచ్చేసరికి ఇర్రేషనల్ నెంబర్స్ అంటే ఏంటమ్మా? p/q ఫామ్ లో లేనివి, సింపుల్ గా p/q ఫామ్ లో లేనివి ఇర్రేషనల్ నెంబర్స్ అంటారు. అంటే ఎగ్జాంపుల్ √3, √2, √5 ఇటువంటి వాల్యూస్ ని ఇర్రేషనల్ నెంబర్స్ అంటారు. నెక్స్ట్ వచ్చేసరికి రియల్ నెంబర్స్. ఆల్ రేషనల్ నెంబర్స్ అండ్ ఇర్రేషనల్ నెంబర్స్ ఆర్ ఇట్ ఈస్ ద కాంబినేషన్ ఆఫ్ ఆల్ రేషనల్ నెంబర్స్ అండ్ ఇర్రేషనల్ నెంబర్స్. అంటే అన్ని సంఖ్యల్ని కలిగి ఉంటే వాస్తవ సంఖ్యలు అంటాం. అంటే నేచురల్ నెంబర్స్, ఇంటీజర్స్, హోల్ నెంబర్స్ అన్ని ఆ రియల్ నెంబర్స్ లోకి వస్తాయమ్మా, వాస్తవ సంఖ్యలు అంటాము. నెక్స్ట్ ఈవెన్ నెంబర్స్ కి వచ్చేసరికి ది నేచురల్ నెంబర్స్ విచ్ ఆర్ ఎగ్జాక్ట్లీ డివిజిబుల్ బై 2 అని చెప్తున్నాం. ది నేచురల్ నెంబర్స్ విచ్ ఆర్ ఎగ్జాక్ట్లీ డివిజిబుల్ బై 2. ఇందులోకి వచ్చేసరికి కండిషన్ ఏంటంటే జనరల్ ఫార్మ్ ఆఫ్ ఈవెన్ నెంబర్స్ అడుగుతున్నాడమ్మా. జనరల్ ఫార్మ్ ఆఫ్ ఈవెన్ నెంబర్స్ అంటే 2n అని చెప్పుకున్నాం. నెక్స్ట్ ఆడ్ నెంబర్స్ కి వచ్చేసరికి ది నేచురల్ నెంబర్స్ విచ్ ఆర్ నాట్ ఎగ్జాక్ట్లీ డివిజిబుల్ బై 2 అని చెప్పుకున్నాం. జనరల్ ఫార్మ్ వచ్చేసరికి 2n - 1 అని చెప్పుకున్నాం. నెక్స్ట్ వచ్చేసరికి ప్రైమ్ నెంబర్స్ అమ్మా. ప్రైమ్ నెంబర్స్ ఆల్రెడీ మనం డిస్కస్ చేసుకున్నాం. ప్రైమ్ నెంబర్ అంటే ఏ నెంబర్ హ్యావింగ్ ఓన్లీ 2 ఫ్యాక్టర్స్ అని చెప్పుకున్నాం. అంటే 1 నుంచి 100 లోపు ఎన్ని ప్రధాన సంఖ్యలు ఉన్నాయంటే 25 అని చెప్పుకున్నాం. అవి ఏంటి అంటే 2, 3, 5, 7, 11, 13, 17, 19, 23, 29, 31, 37, 41, 43, 47, 53, 59, 61, 67, 71, 73, 79, 83, 89, 97. ఇవి మనం ఎప్పుడు అడిగినా సరే చెప్పేటట్టు ఉండాలమ్మా ఈ ప్రైమ్ నెంబర్స్. జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. వాటి ద్వారా షార్ట్ కట్ ఎలా గుర్తుపెట్టుకోవాలన్నది కూడా మీకు ఆల్రెడీ చెప్పాను. నెక్స్ట్ 1 నుంచి 100కి ప్రధాన సంఖ్యలు ఎన్ని ఉంటాయి అంటే 25 అని చెప్పుకున్నాము. 1 నుంచి 1000కి ఎన్ని ఉంటాయి అంటే 168 అని చెప్పుకున్నామమ్మా. సింగిల్ డిజిట్ ప్రైమ్ నెంబర్స్ ఎన్ని అంటే 4 అని చెప్పుకున్నాం. డబుల్ డిజిట్ వచ్చేసరికి 21 అని చెప్పుకున్నాం. ట్రిపుల్ డిజిట్ వచ్చేసరికి 143 అని చెప్పుకున్నామమ్మా. నెక్స్ట్ వచ్చేసరికి ట్విన్ ప్రైమ్స్ అంటే కవల ప్రధాన సంఖ్యలు అంటే ఏం చెప్పుకున్నామమ్మా? ద డిఫరెన్స్ బిట్వీన్ ఎనీ 2 ప్రైమ్ నెంబర్స్ ఈజ్ 2, మస్ట్ బి 2 అమ్మా. ఏదైనా 2 ప్రధాన సంఖ్యల మధ్య భేదం అనేది 2 ఉన్నట్లయితే వాటిని కవల ప్రధాన సంఖ్యలు అంటారు. నెక్స్ట్ వచ్చేసరికి కవల ప్రధాన సంఖ్యల జతలు ఎన్ని ఉంటాయి? 1 నుంచి 100కి 8 జతలు ఉంటాయేమో. 1 నుంచి 1000కి అయితే 35 జతలు ఉంటాయేమో. నెక్స్ట్ వచ్చేసరికి కో ప్రైమ్స్ అంటే ద ఎనీ 2 నెంబర్స్ హ్యావింగ్ ఓన్లీ 1 కామన్ ఫ్యాక్టర్. ఏవైనా 2 సంఖ్యలకు మధ్య ఉమ్మడి కారణాంకంగా 1 మాత్రమే ఉండాలి. అది ఎలాగన్నదే మనం చెప్పుకున్నాం. అనదర్ 2 పాయింట్స్ చెప్పుకున్నాం అమ్మా. ఎనీ 2 ప్రైమ్ నెంబర్స్ ఆర్ సెట్ టు బి కో ప్రైమ్స్ అండ్
కంజిక్యూటివ్ నెంబర్స్ ఆర్ సెడ్ టు బి కోప్రైమ్స్. ఏవైనా రెండు ప్రధాన సంఖ్యలు సాపేక్ష ప్రధాన సంఖ్యలు అవుతాయని చెప్పుకున్నాం. ఏవైనా రెండు వరుస సంఖ్యలు కూడా అవి ప్రధాన సంఖ్యలు అవసరం లేదు, ఏవైనా రెండు వరుస సంఖ్యలు కూడా సాపేక్ష ప్రధాన సంఖ్యలు అవుతాయి. నెక్స్ట్ వచ్చేసరికి వాస్తవ పర్ఫెక్ట్ నెంబర్స్ అమ్మ. పర్ఫెక్ట్ నెంబర్స్ వచ్చేసరికి the sum of factors of a number is double to the same number. The sum of factors of the number is double to the same number. అంటే ఏదైనా ఒక సంఖ్య యొక్క కారణాంకాలు మొత్తం అదే సంఖ్యకి రెట్టింపు అయినట్లయితే దాన్ని శుద్ధ సంఖ్యలు అంటామని చెప్పుకున్నాం. అటువంటి సంఖ్యలు ఎన్ని ఉంటాయమ్మా? 6, 28, 496, 828 అమ్మా. నెక్స్ట్ వచ్చేసరికి కాంపోజిట్ నెంబర్స్ అంటే ప్రధాన సంఖ్యలు కానివన్నీ కాంపోజిట్ నెంబర్స్ అని చెప్పుకున్నాం. అంటే సింపుల్ గా కాంపోజిట్ నెంబర్స్ అంటే ఏ నెంబర్ హ్యావింగ్ మోర్ దాన్ 2 ఫ్యాక్టర్స్ అమ్మా. ఈ నెంబర్ హ్యావింగ్ మోర్ దాన్ 2 ఫ్యాక్టర్స్ అంటే రెండు కన్నా ఎక్కువ కారణాంకాలు ఉన్నట్లయితే వాటిని సంయుక్త సంఖ్యలు అని చెప్పుకుంటామమ్మా. అంటే 1 నుంచి 100కి ఎన్ని ఉంటాయి అంటే 74 అని చెప్పుకున్నాం. ఎందుకు? 25 ప్రధాన సంఖ్యలు తీసేగా 1 ప్రధాన సంఖ్య కాదు, సంయుక్త సంఖ్య కాదు, మొత్తం 74 సంయుక్త సంఖ్యలు ఉంటాయి. 1 నుంచి 100 లోపు అయితే 100 1 తీసుకోకూడదని చెప్పిన 1 ఆల్రెడీ తీసాం కాబట్టి మొత్తం 73 సంయుక్త సంఖ్యలు ఉంటాయి. నెక్స్ట్ రామానుజన్ సంఖ్య అంటే ఎంతమ్మా? 1729. ఎందుకు అన్నది కూడా మనం డిస్కస్ చేసుకున్నాం. 10³ + 9³ అంటే 12³ + 1³ ఏమైనా రెండు క్యూబులు కలిపితే వచ్చిన నెంబర్ ఇంకే రెండు క్యూబ్ కలిపినా రాదు, కానీ ఆ నెంబర్ మాత్రం పాసిబుల్ అవుతుందని చెప్పుకున్నాం. నెక్స్ట్ వచ్చేసరికి లాస్ట్ రామన్ నెంబర్స్. దీని తాలూకు టిప్స్ కూడా మనం చూసాం.